పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. జూలై నెల 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు, ఏ రోజుల్లో మానసికంగా ఆనందంగా ఉంటారు, ఏ రోజుల్లో అసంతృప్తి ఆందోళనతో ఉంటారు, అలాగే ఏ రోజుల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ఏ రోజుల్లో ఆదాయ మార్గాలు ఎక్కువగా ఉంటాయి, ఉద్యోగ సమస్యలు, ఇలాంటి వివరాల గురించి క్లుప్తముగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులకి చిన్న గమనిక, మీరు మీ యొక్క జన్మ నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ నక్షత్రం ప్రకారం ఉన్నటువంటి రాశినే మీరు పరిగణనలోకి తీసుకోవాలి. నామ నక్షత్రం పేరు మీద ఉన్నటువంటి రాశిని తీసుకోకూడదు. జన్మ నక్షత్రం లేని వాళ్ళు నామ నక్షత్రం పేరు మీదనే చూసుకోవాలి. పైగా చాలామంది సన్ జొడాయిక్ సైన్ అంటే ఈ మంత్ నుంచి ఈ మంత్ మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు ఒక రాశికి చెందుతారని చెప్పి సూర్యమాన సిద్ధాంతం ప్రకారం ఉంటుంది. అది ఈ చెప్పబోయేటువంటి ఫలితాలకి అది ఏమాత్రం కూడా సరిపోదు. అది విషయాన్ని గమనించుకొని చూసుకోవాలి. కాబట్టి జన్మ నక్షత్రము, జన్మ రాశి లేదా ఈ రెండు లేకపోతే నామ నక్షత్రము, నామరాశి మీద ఉన్నటువంటి వివరాలనే మీరు ఆ రాశి ప్రకారమే చూసుకుంటే మీకు రమారమిగా మీ ఈ చెప్పబడే ఫలితాలు మీకు సరిపోతాయని చెప్పవచ్చు. ఇక కార్యక్రమంలోకి బయలుదేరదాం. జూలై 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ మేషరాశి వారికి గురుడు తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉండడం, ఇది ప్రధానంగా నమ్మకస్తుల వల్ల లేదా సోదర సోదరీమణుల వల్ల కొంత నష్టము కానీ లేదా అనవసరమైనటువంటి వృధా ప్రయాణములు కానీ జరిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. అయితే శుక్రగ్రహ సంచారము మీకు 27వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నటువంటి కారణం చేత ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి శుక్రుడు ఈ సంచారం బాగున్నటువంటి కారణం అనగా 17వ తారీఖు నుంచి ఈ మాసాంతం వరకు కూడా శుక్రగ్రహ సంచారం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఏవైనా కానీ విలువైన వస్తువులు, ఆభరణాలు, దుస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. దాంపత్యము అనుకూలంగా ఉంటుంది. వివాహ సంబంధాలు కనుక ప్రయత్నం చేస్తే వివాహ సంబంధాలు కుదిరేటువంటి అవకాశాలు ఈ గురు శుక్ర సంచార ప్రభావంలో కలుగుతుంది. అయితే ఈ యొక్క రవి యొక్క సంచార ప్రభావం చూసుకున్నట్లయితే ప్రధానంగా అర్ధాష్టమ రవి. ఈ రవి సంచార ప్రభావం వలన ఈ మాసములో ప్రధానంగా మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, ముఖ్యంగా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు ప్రభుత్వ దండనకి గురయ్యే అవకాశం, అంటే ట్రాఫిక్ చలాన్ రూపంలో కావచ్చు, ఆస్తి పన్నులలో చెల్లించే సమయం కావచ్చు, ఇలా ఏదైనా కానీ ప్రభుత్వానికి చెల్లింపులు అనేటువంటివి జరుగుతాయి. ఇక వృత్తి వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం కాస్త ఆందోళనగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. ఇక బుధగ్రహ సంచార ప్రభావము ఇది యోగదాయకముగా ఉంటుంది. ఇతరుల నుంచి రావాల్సినటువంటి రాని బాకీలు మీకు ఈ మాసంలో వసూలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇతరుల సహాయ సహకారాలు పొందడం ద్వారా మీకున్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు. అలాగే ప్రధానంగా ఈ బుధుడు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత గృహ సంబంధమైనటువంటి విషయాల్లో చర్చకు రావడం కానీ, లోన్స్ శాంక్షన్ అవ్వడం కానీ, లేదా ఏదైనా కానీ ఒక శుభవార్త గృహానికి, వాహనానికి సంబంధించి తల్లిగారి ఇంటి నుంచి శుభవార్త రావడం, ఇవన్నీ కూడా, లేదా తల్లిగారి ఆరోగ్యం బాగుపడడం, ఇవన్నీ కూడా శుభమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయని చెప్పవచ్చు. ఇక కుజగ్రహ సంచార ప్రభావం చేత ప్రధానంగా ఈ కుజకేతుల యొక్క సంచారము పంచమ రాశిలో స్థితి పొంది ఉండడం, ఈ కారణం చేత కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ప్రేమ వ్యవహారములు లేదా దంపతుల మధ్య ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతలు కొంత తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. భాగస్వామ్య వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో అంటి ముట్టనగా ఉండడమే మంచిది. లోతుగా చర్చకు తీసుకుని వెళితే కొంత విభేదాలు, పొరపచ్చాలు వచ్చే అవకాశం గోచరమవుతుందని చెప్పవచ్చు. ఇక
ప్రధానంగా 29వ తారీఖు తర్వాత కుజగ్రహ సంచారం మారుతున్నటువంటి కారణం చేత అప్పుడు మీకు ప్రధానంగా ధైర్యము సాహసముతో ఏదైనా కొత్త పనులు చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ కుజగ్రహ సంచార ప్రభావం వలన శత్రువులపై విజయాన్ని సాధించే అవకాశము, లేదా కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మీదే పైచేయిగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక రాహుగ్రహ సంచార ప్రభావం ఇది సంపూర్ణంగా అనుకూలంగా ఉండడము, ప్రధానంగా వృత్తి వ్యాపారాల్లో ఏదైనా కానీ మీరు ముందడుగు వేసి చక్కగా విజయాన్ని సాగించుకునే అవకాశం రాహు కలుగజేస్తారు. కానీ మిగతా గ్రహాల యొక్క అనుగ్రహం కూడా కావాలి. ఇక శని మీకు ఏలినాశని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఈ నెల 13 నుంచి వక్రీకరించినటువంటి కారణం చేత ప్రధానంగా లాభమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాడు. ఏ తర్వాత చెప్పుకొచ్చేది ఏమిటంటే ఒక గురువు, రవి, కుజ, కేతువు తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఈ కారణం చేత ప్రధానంగా అవకాశం ఉంటే మీరు ఈ సంబంధించినటువంటి పరిహారములు చేసుకుంటే చాలా మంచిదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ప్రధానంగా వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి. వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలకి సంబంధాలు కుదిరే అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాస్త గడ్డు కాలం అని చెప్పవచ్చు. అలాగే మీ పైన బాధ్యతలు ఎక్కువగా ఉండడము, మీకు సంబంధించి కుటుంబానికి సంబంధించి బాధ్యతలు నిర్వర్తించే పనులలో మీకు కొంత అనారోగ్యం చేసే అవకాశం ఉంటుంది. జ్వరము సంబంధమైనటువంటి వ్యవహారాలతో బాధపడే అవకాశము ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి గోచరమవుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో, యువతి యువకులు ఖచ్చితంగా చదువుపైన ఎక్కువ శ్రద్ధ వహించాలి. అనుకున్నటువంటి రీతిలో అనుకున్నటువంటి కాలేజీలో మీకు ప్రవేశం దొరకడానికి చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క సంచార ప్రభావంలో కలుగుతుంది. దైవానుగ్రహం కనుక పొందినట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే రోజువారీ కార్యక్రమాల్లో 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ప్రతిరోజు ఆదాయ వ్యయములు, సుఖము, సంతోషము, కష్టము, నష్టములు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 16వ తారీఖు రోజున ప్రధానంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకునే అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి ఆనందంగా ఉంటుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఇక ధన ప్రవాహం కూడా బాగానే ఉంటుంది. 17, 18వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదాలు, ముఖ్యంగా స్త్రీలతో వాగ్వివాదాలు పెరిగే అవకాశాలు గోచరమవుతున్నాయి. ధన నష్టం కూడా సూచిస్తుంది. అనవసరంగా ఖర్చులు పెరుగుతాయని చెప్పవచ్చు. ఇక 19, 20వ తారీఖుల్లో మీకు ఇతరుల సహాయ సహకారాలు పొందడం ద్వారా మీకున్నటువంటి సమస్యలు పరిష్కరించుకుంటారు. ముఖ్యంగా రాని బాకీలు వసూలవుతాయి. అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. ధన ప్రవాహం కూడా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క ఆషాఢ మాసం అమావాస్య గురువారం అయింది. పైగా గురు నక్షత్రమైనటువంటి పునరుసు నక్షత్రం ఉంది. కాబట్టి ఇది విశేషమైనటువంటి రోజు కాబట్టి కాశీ క్షేత్రంలో అక్కడ ఉండడం జరుగుతుంది ఈ యొక్క మాసం అంతా కూడా. కావున ఎవరైనా కానీ కాశీక్షేత్రంలో మీ యొక్క గతించినటువంటి తల్లి వైపు, తండ్రి వైపు ఉన్నటువంటి వారికి పిండ ప్రదాన కార్యక్రమం, తర్పణాది కార్యక్రమాలు బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉంటే ఆ పిండ ప్రదాన కార్యక్రమానికి మీరు నమోదు చేసుకోవచ్చు. అలాగే అమావాస్య పుష్యమీ నక్షత్రము రాత్రి సమయంలో ఉంటుంది. కావున ఇక్కడ జాతకరీత్యా వివిధ సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి, ముఖ్యంగా అక్కడ వారాహి అమ్మవారు క్షేత్రపాలకురాలు, అలాగే క్షేత్రపాలకుడు కాలభైరవుడు. కావున జాతకరీత్యా ఉన్నటువంటి అన్ని రకాల సమస్యల నివారణకి వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, కాలభైరవ, సుదర్శన హోమాదులు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఈ సంబంధించినటువంటి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి కూడా శనిదోష నివారణ హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. ఇక గమనించుకున్నట్లయితే 21, 22వ తారీఖుల్లో ప్రధానంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. సంతోషము, సంతృప్తి అనేటువంటిది ఉండదు. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా మీరు ఏ పని చేసినా కానీ ఆ 2 రోజుల్లో మీకు అసంతృప్తి అనేటువంటిది ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక 23, 24, 25వ తేదీల్లో అకాలమైనటువంటి విరోధాలు పెరిగే అవకాశము, మీకు ఉత్తేజము, ఉత్సాహం అధికంగా ఉండడం వల్ల ఎవరిని లెక్కలేని చేయలేనటువంటి పరిస్థితి. ఇది తగ్గించుకోవాలి. ఇక కొంతమందికి ముఖ్యంగా అనారోగ్యం చేసే అవకాశం ఉంటుంది. జ్వరముతో మీరు ఇబ్బంది పడతారు. వైరస్ ప్రభావంతో 23, 24, 25 తేదీల్లో వైరస్ ప్రభావంతో జ్వరం లక్షణాలతో ఇబ్బంది పడతారని చెప్పవచ్చు. ఇక 26, 27, 28, 29, 30 తేదీల్లో
రాని బాకీలు వసూలవుతాయి, ధన ప్రవాహం బాగుంటుంది, విందులు వినోదాల్లో కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు, ఇతరుల సహాయ సహకారాలు పొందుతారు. అలాగే ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి ఏవైతే ఇతరులతో పొరపచ్చాలు ఉంటాయో అవన్నీ పరిష్కరించుకొని మీరు సజావుగా మిత్రత్వంతో వెళతారు. దంపతుల మధ్య విభేదాలు కూడా తొలగే అవకాశం ఉంటుంది. 31వ తారీఖు రోజున మాత్రం ఖర్చులు అధికంగా ఉంటాయి, ఆందోళనలతో కూడుకున్నటువంటి జీవితం ఉంటుంది, మనస్సు ప్రశాంతంగా ఉండదని చెప్పవచ్చు. తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా సమస్యల పరిష్కారం కోసం ఈ రవి, కుజ, కేతు, గురువు ఈ 4 గ్రహాలకి సంబంధించినటువంటి దానాది కార్యక్రమాలు కానీ లేదా జపతర్పణ హోమాదులు కానీ చేయించుకుంటే చాలా మటుకు శుభప్రదంగా ఉంటాయని చెప్పొచ్చు. అవకాశం ఉంటే కాశీ క్షేత్రంలో అమావాస్య రోజున జరిగే పిండ ప్రదానము, సర్వదోష నివారణ పూజల హోమాల్లో పాల్గొంటే ఇంకా మీకు మంచి జరుగుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. జూలై 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వృషభ రాశి వారికి శుక్రగ్రహ సంచారం ఈ నెల అంతా కూడా శుభమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కారణం చేత విలువైనటువంటి వస్తువులు, సామాగ్రులు, దుస్తులు హుందాగా కనబడడం కోసం బంగారు ఆభరణాలు స్త్రీ పురుషులు ఎవరైనా కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఆనందంగా మంచి చక్కటి దాంపత్య సౌఖ్యంలో ఉంటారు. ఎవరితోనైనా కానీ విభేదాలు వచ్చినా అవన్నీ కూడాను రాశ్యాధిపతి శుభస్థానంలో ఉన్నటువంటి కారణం చేత మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. గురుడు కూడా శుభస్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత చక్కగా అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యల్ని మీరు అధిగమించగలుగుతారని చెప్పవచ్చు. పెద్దల యొక్క ఆశీర్వచనం సంపూర్ణంగా ఉండడం, ప్రధానంగా 27వ తారీఖు తర్వాత అనుకున్నటువంటి పనులలో కదలిక, మంచి స్థితిగతులు ఈ మాసాంతంలో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పవచ్చు. ఇక రవి సంచార ప్రభావం సంపూర్ణంగా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత నిరుద్యోగస్తులకి చక్కటి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు కానీ లేదా మంచి శుభవార్తలు కానీ లేదా ఇతర ఉద్యోగంలో అనగా వేరే సంస్థల్లో పనిచేయాలనుకున్నప్పుడు అవకాశాలు వస్తాయని చెప్పవచ్చు. అయితే బుధగ్రహ సంచారమే అనుకూలంగా లేని కారణం చేత ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో జాగ్రత్తలు పాటించండి. వ్యాపారంలో అంత సజావుగా సాగవు. అంతేకాకుండా పెట్టుబడి పెట్టడానికి కూడా ఇది సమయం అనుకూలంగా కాదు. అలాగే స్టాక్ మార్కెట్స్లో కానీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టి విస్తరించడం కానీ ఇవన్నీ కూడాను అనుకూలమైన సమయంలో కాదు. బుధగ్రహం అనుకూలంగా లేదు, కావున జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా పరిచయస్తుల పట్ల అంటే కొత్తగా వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళకి కొత్తగా వ్యాపారస్తులు ఎవరైనా పరిచయం అయినప్పుడు వాళ్ళ పరిచయం పట్ల జాగ్రత్తలు పాటించండి. నూతన వ్యక్తుల పరిచయం కాస్త జాగ్రత్తలు పాటించాలని చెప్పవచ్చు. ఇక ఈ కుజుడు అర్ధాష్టమ దోషము అలాగే కేతు కూడా అర్ధాష్టమ దోషం ఉండడం వలన ఏ పని చేసినా ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా సంతృప్తి అనేటువంటిది ఉండదు. ముఖ్యంగా జాగ్రత్తలు పాటించాలి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని చెప్పవచ్చు. విలువైనటువంటి ఆస్తులని చేజార్చుకునే అవకాశం కానీ లేదా వాహన మార్పు గృహ మార్పు కానీ గోచరమవుతుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఈ యొక్క రాహువు సంచారము శని సంచారము అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా పూర్తి చేసుకుంటారు. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి చక్కగా యోగ కాలం అనే చెప్పవచ్చు. ఒక బుధుడు కుజుడు కేతు తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి. కావున మంచి శుభ ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి. కాకపోతే పెట్టుబడి సంబంధించినటువంటి విషయంలో మాత్రం ధనపరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించుకుంటే చాలా శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. ఇక వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి సంబంధించి గట్టిగా ప్రయత్నం చేస్తే తప్ప వివాహ సంబంధాలు కుదిరే అవకాశం లేదు. అయితే విద్యార్థులకి మాత్రము చక్కటి విద్య లభిస్తుంది. అన్ని విధాలుగా కోరుకున్నటువంటి యూనివర్సిటీలో మీకు సీట్ సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించవచ్చు. ఏ విధమైనగా చూసుకున్నప్పటికీ కూడా మంచి శుభ ఫలితాలు ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారు. ఇక వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ప్రధానంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం అని చెప్పవచ్చు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. మీకు కోరుకున్న చోటనే అనగా ఎక్కడైతే మీరు ఇప్పుడు ఉన్నారో కోల్పోయిన చోటనే మళ్ళీ తిరిగి గౌరవాన్ని పొందే అవకాశం మీకు ఉంటుంది. కాబట్టి చక్కగా మిమ్మల్ని అందరూ ఆదరిస్తారు. మీ మాటకి విలువ పెరుగుతుంది. కుటుంబంలో కూడా మిమ్మల్ని ఇప్పటి వరకు చిన్న చూపుగా చూసినటువంటి కుటుంబ సభ్యులు మీకంటూ ఒక గుర్తింపునివ్వడం, మీ మాట వినడం, తద్వారా
వారికి మీ మాట వినడం ద్వారా వారికి మంచి లాభం జరిగే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించినటువంటి అమ్మాయిలకి వివాహ సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇక ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి మాత్రం శుభమైనటువంటి యోగం ఉంటుంది. కాకపోతే ఈ మంత్ ఎండింగ్లో ఈ 29, 30, 31 ఆల్రెడీ గర్భవతులైనటువంటి వాళ్ళు ఈ రాశిలో 29, 30, 31 తేదీల్లో జాగ్రత్తలు పాటించాలి. ఇక డాక్టర్ల సలహాలు తీసుకోక తప్పదు. విద్యార్థులకి మంచి శుభ ఫలితాలు విద్యార్థినులకి కలుగుతాయని చెప్పవచ్చు. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ముఖ్యంగా కుజకేతువు, బుధుడు తప్ప మిగతా అన్ని గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి. ఇక ఈ 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు రోజువారీ కార్యక్రమాలలో భాగంగా ఎలా ఉండబోతుంది అంటే మంచి చెడు, ఆదాయము, వ్యయము, సుఖము, కష్టము, దుఃఖము ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 16వ తారీఖు రోజున అనవసరమైనటువంటి ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏ పని చేసినప్పటికీ కూడా కలిసి రాకపోవడం, మానసిక ప్రశాంతత అనేటువంటిది లేకపోవడం, తద్వారా ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి. ఇక 17, 18వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. అలాగే విందులు వినోదాల్లో కుటుంబ సభ్యులతో పాల్గొంటారని చెప్పవచ్చు. శుభమైనటువంటి యోగాలతో గలుపుతారు. ధన ప్రవాహం కూడా చాలా చక్కగా ఉంటుంది. బాధ్యతని కంప్లీట్ చేసుకున్నామనేటువంటి యొక్క సంతృప్తితో ఉంటారని చెప్పవచ్చు. ఇక 19, 20 ఈ తేదీలలో ధనపరమైనటువంటి విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పెద్దలతో వాగ్వివాదాలు పనికిరాదు. కాస్త ఇంటి పెద్దలని మనస్సుని గాయపరుస్తారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే కుటుంబ సభ్యులతో కూడా మీరు చాలా లౌక్యంతో వ్యవహరించాలి. ధన ప్రవాహం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అంతే విధంగా ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. 21, 22వ తారీఖుల్లో నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశాలు, మంచి శుభవార్త వింటారు. ఉద్యోగ సంబంధంగా మంచి శుభవార్త వింటారని చెప్పవచ్చు. ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీ పనులన్నీ కూడాను పూర్తి చేసుకుంటారు. రాని బాకీలు వసూలు అవుతాయి. అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ మాసం ఆషాఢ మాసం గురువారము పునరుసు నక్షత్రముతో కూడుకున్నటువంటి 24వ తారీఖు రోజున, అటువంటి రోజున కాశీక్షేత్రంలో మన పీఠమాధుర్యంలో తండ్రి వైపు 3 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో మరణించిన వారి ఆత్మతృప్తి కోసం అక్కడ పిండ ప్రదాన కార్యక్రమం బ్రాహ్మణుని పెట్టి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఈ పిండ ప్రదాన కార్యక్రమంలో మీరు నమోదు చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ పెట్టినప్పటికీ కాశీక్షేత్రంలో పెట్టిన పిండ ప్రదానమే విశేషమైనటువంటి శుభఫలితం. అలాగే జాతకరీత్యా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి సర్వదోష నివారణ పూజలు, హోమాలలో భాగంగా మరియు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి సంబంధించి శనిదోష నివారణ హోమాలతో పాటుగా వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల మరియు సుదర్శన హోమము, కాలభైరవ హోమం లాంటివి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక 23, 24, 25 తేదీల్లో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. వాహన మరమ్మతులకి, గృహ మరమ్మతులకి ఎక్కువగా ఖర్చులు అవుతాయి. సంతోషం లేని ఇబ్బందులు ఉంటాయి. అంటే ఏ పని చేసినా సంతోషంగా ఉండలేకపోతారు. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇక 26, 27 తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అలాగే వృధా కాలయాపన, ఏ పని యందు కూడాను ఆలోచనల వరకే ఉంటాయి తప్ప కార్యరూపం దాల్చదు. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. 28, 29, 30 మరియు 31 తేదీల్లో ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి మంచి అవకాశాలు కలుగుతాయి. అలాగే ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి. కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి పొరపచ్చాలు, మిత్రులతో ఉన్నటువంటి పొరపచ్చాలు తొలగి ఆనందంగా ఉంటారని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను చక్కగా ఈ మాసాంతంలో ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ధనపరమైన సమస్యలు తీరుతాయని చెప్పవచ్చు. ఇక ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారు సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడాను రావి చెట్టు చుట్టూ వీలైతే నారాయణాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఆ రావి చెట్టు దగ్గర ఆవునేతితో దీపారాధన చేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఈ విధంగా చేస్తే చాలా మటుకు సమస్యలు ప్రశాంతంగా తగ్గుతాయి. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటిస్తే మరింత శుభమైనటువంటి ఫలితాలు పొందుతారని తెలియజేస్తూ, అవకాశం ఉంటే ఆషాఢ అమావాస్య రోజున మా ఆధ్వర్యంలో జరిగే పిండ ప్రదానము మరియు సర్వదోష నివారణ పూజల హోమాల్లో గోత్రనామాలు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. జూలై 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక
ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి శుక్రగ్రహ సంచార ప్రభావం అనుకూలంగా ఉన్నటువంటి కారణం ప్రధానంగా యోగ సంచార ప్రభావం చెప్పొచ్చు. శుక్రగ్రహణం ద్వారా అంటే ఏంటి, అనుకున్నటువంటి పనులని పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ప్రేమ ఆప్యాయతలు కోల్పోయినటువంటి మళ్ళీ తిరిగి పొందే అవకాశం ఉంటుంది. అంటే కోల్పోయినటువంటి భాగస్వాములు కానీ జీవిత భాగస్వాములు కానీ మళ్ళీ కలిసే అవకాశాలు ఉంటాయి. ప్రేమ చిగురించే అవకాశం గోచరమవుతుంది. విలువైనటువంటి అనగా హుందాతనం పెంచే వస్తువులు, ఆభరణాలు, దుస్తులు, వాహనాలు ఇవన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశం గోచరమవుతుంది. ఇది శుక్రగ్రహ సంచార ప్రభావం వలన జరిగేటువంటి శుభము. ఇక రాశిలోనే గురువు సంచార ప్రభావం ఇది కాస్త కొన్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశం, అంటే డెసిషన్ మేకింగ్ని తీసుకోలేకపోతారు ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారని చెప్పవచ్చు. అంతేకాకుండా పెద్దల ఆశీర్వచనం అనేటువంటిది ఉండకపోవడం, అలాగే ఏది ఏమైనప్పటికీ కూడాను ఇతరులతో ఏ విషయం కూడా చర్చించుకోలేని మనస్తత్వము ఈ యొక్క మిథున రాశి వారికి గురు సంచార ప్రభావంలో కలుగుతుంది. ఇక్కడ జరిగేటువంటి నష్టం ఏంటంటే ప్రతి దాంట్లో కూడా మనకన్నీ తెలుసు, మనమే గొప్ప, మనకు మించి ఎవరు లేరు అనే భావంలో ఉండడం వల్ల చాలా మటుకు మంచి అవకాశాన్ని కోల్పోతారు. కాబట్టి వాస్తవ సమయానికి తగ్గట్టుగా, సందర్భానికి తగ్గట్టుగా ప్రవర్తించినట్లయితే గురుగ్రహ దోషము తగ్గుతుంది. మీకు తెలిసిన జ్ఞానాన్ని, మంచిని ఇతరులకి పంచండి. తప్పకుండా గురువు ఇచ్చేటువంటి నెగిటివ్ ఫలితాలు తగ్గుముఖం పడతాయి. ఇక ద్వితీయ స్థానంలో రవి యొక్క సంచారము ఇది ఉద్యోగంలో లేదా వ్యాపారంలో, వృత్తిలో జరిగేటువంటి కొన్ని తప్పుల వల్ల ధన నష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక బుధగ్రహ సంచార ప్రభావం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత కుటుంబ వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా మీరు విహారయాత్రకు వెళ్ళే అవకాశం కూడా గోచరమవుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అన్ని విధాలుగా యోగంగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యల్ని తీర్చుకుంటారు. కుజగ్రహ సంచార ప్రభావం, కేతుగ్రహ సంచార ప్రభావం మీకు సంతోషాన్ని, ఉత్సాహాన్ని, అదేవిధంగా అన్ని విషయాలలో విజయాన్ని మీకు కలగజేస్తుంది. అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. కాకపోతే మాసాంతంలో 29, 30, 31 తేదీల్లో వాహన ప్రమాదములు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా. అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. వాహనానికి సంబంధించినటువంటి కొనుగోలు, అమ్మకాలు, స్థిరాస్తులకి సంబంధించినటువంటి అమ్మకాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇక రాహుగ్రహ సంచార ప్రభావము ఇది కొంతవరకు యోగము, అవయోగం అంటే మిశ్రమ ఫలితాలు రాహు ఇస్తాడు. శని కంటక శని దోష ప్రభావము, మరి వక్రీకరించినటువంటి కారణం చేత నవమ స్థానం కూడా. కాబట్టి ఈ సమయంలో తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇది ఈ మార్పు 13 జూలై నుంచి గోచరమవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏ తర్వాత మీకు ఒక రవి మరియు గురువు ఈ 2 గ్రహాలు తప్ప మిగతా గ్రహాలన్నీ కూడాను అనుకూలంగానే ఉండబోతున్నాయి. కాబట్టి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ముఖ్యంగా గమనించాల్సినటువంటిది బాధ్యతలు పెరుగుతాయి, అవమానాలు కూడా పెరుగుతాయి. కాబట్టి గౌరవ మర్యాదలు సరిసమానంగా ఉంటాయి. అగౌరవపరిచేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. మిమ్మల్ని ఉపయోగించుకోవడానికే ఇష్టపడతారు తప్ప మిమ్మల్ని దగ్గర పెట్టుకొని మిమ్మల్ని గౌరవంగా చూడడానికి ఇష్టపడరు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా ధన నష్టం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కానీ మిమ్మల్ని అప్పుగా అడిగినట్లయితే ఆచితూచి స్పందించండి తప్ప చిట్టీల వ్యాపారం చేసేటువంటి మహిళలు కానీ, అలాగే ధనపరంతో లింక్ ఉన్నటువంటి మహిళలు వీళ్ళందరూ కూడా జాగ్రత్తలు పాటించండి. డబ్బు చేజారిపోయే అవకాశము అనాలోచిత నిర్ణయాల వల్ల జరుగుతుందని చెప్పవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి గర్భవతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చక్కటి శుభమైనటువంటి యోగ కాలంగా చెప్పవచ్చు. అలాగే సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి మంచి శుభవార్త వింటారని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థినులు చక్కగా అనుకున్నటువంటి విద్యా సంస్థల్లో ప్రవేశాన్ని పొందుతారు. ఏ తర్వాత ఓవరాల్గా ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు కానీ విద్యార్థినులు కానీ చక్కగా ఈ సంబంధించినటువంటి కోరుకున్నటువంటి యూనివర్సిటీలో ప్రవేశం లభించే అవకాశం ఉంటుంది. వివాహ సంబంధములు ఏవైతే కుదుర్చుకోవాలని చూస్తున్నారో వాళ్ళకి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం కూడా మంచిగానే కనబడుతుంది.
కాబట్టి ప్రయత్నం చేయండి. మూఢాలు కూడా వెళ్ళిపోయాయి కాబట్టి ప్రయత్నం చేస్తే తప్పకుండా వివాహ సంబంధాలు కుదిరే అవకాశం గోచరమవుతుంది. ఇక ఏ తర్వాత శుభ అశుభ మిశ్రమ ఫలితాల కంటే శుభమైన ఫలితాలే ఎక్కువగా ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి కలుగుతున్నాయని చెప్పవచ్చు. ఇక రోజువారీ కార్యక్రమాలలో భాగంగా 16 నుంచి 37 వరకు ఆదాయ వ్యయాలు, శుభము, సంతోషము, కష్టము, నష్టముల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 16వ తారీఖు రోజున అనుకున్నటువంటి అన్ని విధాలుగా అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి, అందులో సందేహం లేదు. ధనపరమైనటువంటి సమస్యలు కూడా తీరుతాయని చెప్పవచ్చు. ఇక 17, 18 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి, ప్రశాంతత లోపిస్తుంది. మీరు ఏవైతే ప్రేమ ఆప్యాయతలు చూపిస్తారో ఎదుటి వాళ్ళ నుంచి మీరు పొందలేకపోవడం వల్ల కొంత మానసికమైనటువంటి క్షోభకి గురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు గోచరమవుతున్నాయి. అనవసరమైన ఖర్చులు కూడా ఉంటాయి. ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు, టెన్షన్ లైఫ్ని గడుపుతారని చెప్పవచ్చు. 19, 20వ తారీఖులో పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకుంటారు. అలాగే విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఒక బాధ్యతల్ని కంప్లీట్ చేసుకున్నామనేటువంటి ఆలోచనతో ఉంటారని చెప్పవచ్చు. 21, 22 తేదీల్లో ప్రధానంగా చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి. తద్వారా కొంత అవమానకరమైనటువంటి స్థితిలో ఉంటారని చెప్పవచ్చు. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరుగుతాయి. అన్ని విధాలుగా కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి, లౌక్యముగా వ్యవహరించాలి. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా శివాజ్ఞ వల్ల కాశీక్షేత్రంలో ఈ మంత్లో ఉండడం జరుగుతుంది. కావున తండ్రి వైపు 3 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో మరణించిన వారి ఆత్మతృప్తి కోసం ఈ ఆషాఢ అమావాస్య పునరుసు నక్షత్రం కలిసినటువంటి జూలై 24వ తేదీన చేయించడం జరుగుతుంది. అవకాశం అంటే పిండ ప్రదాన కార్యక్రమం మీ యొక్క కుటుంబ సభ్యుల గోతనామాదులతో చేయించుకోవచ్చు. ఎందుకంటే మిగతా ఎక్కడ చేసినా కాశీక్షేత్రంలో చేయడం చాలా విశేషం. అలాగే జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి మరియు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలలో భాగంగా క్షేత్రపాలకురాలు వారాహి, క్షేత్రపాలకుడు కాలభైరవుడు మరియు ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, సుదర్శన హోమాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఈ కార్యక్రమం రాత్రిపూట జరుగుతుంది. అమావాస్య పుష్యమి నక్షత్రం ఉంటుంది కాబట్టి అప్పుడు చేయడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక 23, 24, 25 తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే జాతకరీత్యా అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయము. మీకు ప్రత్యర్థులపై విజయాన్ని పొందేటువంటి అవకాశం కూడా గోచరమవుతుంది. అలాగే ఇతరుల నుంచి రావాల్సినటువంటి డబ్బులు పూర్తిగా వసూలు అవుతాయి. ఖర్చుకి మించినటువంటి ఆదాయం ఉండడం వల్ల అన్ని రకాల సమస్యల్ని పరిష్కరించుకుంటారని చెప్పవచ్చు. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. అలాగే ఇతరులు మీకు సహాయ సహకారాలు అందించడం ద్వారా మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. ఇక 26, 27 తేదీల్లో కనుక చూసుకుంటే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం, వాహన మరమ్మతులకి, గృహ మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. 28, 29, 30వ తేదీల్లో చూసుకున్నట్లయితే అసిడిటీ, ఇండైజెషన్ ప్రాబ్లంతో కొంత అనారోగ్య సూచనలు గోచరమవుతున్నాయి కాబట్టి ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వృధా కాలయాపన, ఏ పని ఎందుకు కూడాను ఆసక్తిగా ఉండదు, ఇది గమనించాలి. 31వ తారీఖు రోజున మీరు కోరుకున్నటువంటి ధనము మీకు లభిస్తుంది. ఖర్చులకి తగినటువంటి ఆదాయం లభించడం ద్వారా సమస్యల నుంచి చాలా మటుకు బయటపడతారు. సంతోషంగా విందులు వినోదాల్లో పాల్గొంటారని చెప్పవచ్చు. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా సమస్యలు కనుక వస్తే ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయండి. చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయి. అలాగే శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారికి పుష్పార్చన జరిపించండి, మీ కోరిక నెరవేరుతుంది. ఇక ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువగా విభిన్నంగా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనా పొరలైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించి వారి సలహాలు, సూచనలు తీసుకునే ప్రయత్నం చేయండి. కాశీ విశ్వేశ్వరుని ఆజ్ఞ ప్రకారం కాశీలో ఉండడం జరుగుతుంది. 24వ తారీఖు అమావాస్య సందర్భంగా పొద్దున పూట ఈ పిండ ప్రదాన కార్యక్రమం బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం. అలాగే రాత్రిపూట అమావాస్య పుష్యమి నక్షత్రం ఉంటుంది కాబట్టి సర్వదోష నివారణ పూజలు, హోమాలు అవకాశం ఉంటే ఆ కార్యక్రమంలో నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. జూలై 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశిలో ప్రధానంగా గురు సంచారము ద్వాదశ రాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా ధనపరమైనటువంటి ఖర్చులు ఉంటాయి, కానీ ధర్మపరంగా ఉంటాయి. అనవసరమైన ఖర్చులు అంటే ఏమీ ఉండవు. కాకపోతే 27వ తారీఖు తర్వాత ఆ 4 రోజులు 5 రోజులు 27, 28, 29, 30, 31 ఈ 5 రోజుల్లో మాత్రం మీ హుందాతనాన్ని పెంచే విధంగా దుస్తులు కానీ వస్తువులు కానీ కొనుగోలు చేస్తారు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేసే అవకాశం ఈ గురు సంచార ప్రభావం వలన కలుగుతుంది. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే జన్మరాశిలోనే రవి సంచార ప్రభావం కాబట్టి ఇది కాస్త ఇబ్బందికరంగా ఉండేటువంటి సమయము. ఉద్యోగస్తులు భయముతో పనిచేయాల్సినటువంటి పరిస్థితి, అలాగే ఆరోగ్యం పట్ల కూడాను శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఇక రాశిలోనే బుధుడు కూడా సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి బద్ధకం పెరగడం, ఏ పని యందు కూడాను ఆసక్తిగా లేకపోవడం, ఈ కారణాల వల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. రవి బుధులు రాశిలోనే సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా ట్రాఫిక్ చలాన్లు కానీ లేదా ప్రభుత్వానికి ఏదైనా పన్నులు చెల్లించాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ఉంటారు అని చెప్పవచ్చు. ఇక కుజగ్రహ సంచారం కూడా ద్వితీయ స్థానంలోనే కేతుగ్రహ సంచారం ఉండడం, కుజుడు 28వ తారీఖు వరకు సింహరాశిలో ఉండడం, మ్యాక్సిమం 16 నుంచి 28 అంటే దగ్గర 12 రోజుల పాటు ఉండడం, ఈ కారణం చేత కుజుడు కూడా అనుకూలంగా లేకపోవడం ఈ కర్కాటక రాశి వారికి ప్రధానంగా సమస్యలు అధికంగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. వాస్తవం చెప్తున్నాను, ఎంతోమందిని నేను కర్కాటక రాశిలో వాళ్ళని చూశాను. జూలై మాసం ఏమాత్రం కూడా కర్కాటక రాశి వారికి అనుకూలంగా లేదు. వాస్తవాన్ని జీర్ణించుకోవాలండి, తప్పదు. మనం చెడు చెబుతున్నామని కాదు, ఇక్కడ పరిస్థితులు గ్రహము సంబంధించినటువంటి స్థితిగతులు ఆ విధంగా ఉన్నప్పుడు మనము ఓవర్ రియాక్షన్ ప్రతి సందర్భంలో కాకుండా ఉండడమే మేలు అనే విషయాన్ని గమనించుకోవాలి. 29 నుంచి మాత్రం కుజగ్రహ సంచారం అనుకూలంగా ఉండడం అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పవచ్చు. ఇక రాహువు కూడా అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉండడం ఇది కాస్త ఆందోళన కలిగించేటువంటి విషయంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. దీనికి తోడు శని కూడాను వక్రీకరించినటువంటి కారణం చేత అష్టమ శని ప్రభావానికి కూడా గురవుతున్నారు. ఇక శుక్రగ్రహ సంచారము ఒక్కటి ప్రధానంగా యోగము, అంటే ఉన్నటువంటి అన్ని గ్రహాల్లో ఎవరు యోగిస్తున్నారంటే ఒక్క శుక్రుడే యోగిస్తున్నాడు, మిగతా సప్తగ్రహాలు యోగించట్లేవు. చంద్రుడు పర్వాలేదు. కాబట్టి గ్రహ సంచారం అనుకూలంగా లేదు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అనవసరమైనటువంటి వివాదాల జోలికి వెళ్ళకండి, అనవసరమైన పెట్టుబడుల జోలికి వెళ్ళకండి. ఎవరికీ కూడాను మొహమాటానికి అయినప్పటికీ కూడాను వాగ్దాన రూపంలో కానీ సహాయ రూపంలో కానీ ధనాన్ని మాత్రం మీరు మీ యొక్క చెయ్యి దాటనివ్వకండి. చాలా సమస్యలు వస్తాయి. ఓపిక పట్టండి, గ్రహాలు అనుకూలంగా లేవు. కాబట్టి ఏతవాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ కర్కాటక రాశి వారికి అనుకున్నంత శుభ ఫలితాలు గతంలో లాగానే ఉండవు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. కర్కాటక రాశి వారికి ఎందుకు ఇన్ని సమస్యలు అంటే ఏ గ్రహస్థితి కూడాను అనుకూలంగా లేనప్పుడు మనం కొన్ని రోజులు తగ్గి ఉంటే వచ్చే నష్టం ఏముంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలు అనవసరమైనటువంటి గొప్పలకి పోకుండా ఉన్నంతలో సర్దుకుపోయి తత్వాన్ని కనుక అలవర్చుకుంటే చాలా మటుకు మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలు, గర్భాన్ని ధరించినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చక్కగా మంచి శుభ సంతానమే కలుగుతుంది. సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి సంతానం కలుగుతుంది. ఎక్కువగా గర్భాన్ని దాల్చినటువంటి వ్యక్తులకి ప్రసవం అయితే స్త్రీ సంతానం ఎక్కువగా కలిగే అవకాశము గోచరమవుతుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థినులకి మంచి జరుగుతుంది. వివాహ సంబంధాల విషయంలో మంచి జరుగుతుంది. ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. అలాగే కోరుకున్నటువంటి విద్యా సంస్థల్లో ప్రవేశం జరుగుతుంది. ఇక తర్వాత ఓవరాల్గా ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు విద్యార్థినులకి మంచి శుభావకాశాలు కలుగుతాయి. వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో మీకు వివాహ సంబంధాలు కుదురుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అన్ని విధాలుగా చూసుకున్నట్లయితే
ఓవరాల్గా సమయం గ్రహస్థితులు అనుకూలంగా లేవు, గ్రహ గతులు కూడా అనుకూలంగా లేవు. కాబట్టి ఉన్న దాంతోనే కొనసాగించుకునే ప్రయత్నం చేస్తూ కొత్త దాంట్లో వేలు పెట్టకండి. ఉద్యోగస్తులు ఉన్న దాంట్లోనే చేయండి. వస్తాయి, అవమానాలు ఎదురవుతాయి, ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. అంత మాత్రం చేత గ్రహము అనుకూలంగా లేనప్పుడు మీరు కొత్త వాటి కోసం ప్రయత్నం చేస్తే ఉన్నది పోతుంది. కాబట్టి తెలివైన వాళ్ళు ఉన్నదాన్ని వదులుకోరు. ఆ నిర్ణయం మీదనే ఉండి భరించండి, తప్పులేదు. దెబ్బ తాకినప్పుడు భరిస్తాం కదా, తగ్గేంత వరకు ఓపిక పడతాం కదా. అంత మాత్రాన ఆ దెబ్బ తగ్గట్లేదని రోజు రోజు పెద్దకు చేసుకోలేం కదా. అలాగే సమస్యలు ఉంటాయి, భరించే అవకాశాన్ని కోల్పోకండి, భరించండి. ఇక కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి 16 నుంచి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 16, 17 తేదీల్లో మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. ఏదో ఒక ఆందోళనగా ఉంటుంది మనస్సు. మరియు సంతాన మూలకంగా విభేదాలు, ఖర్చులు పెరుగుతాయి. సంతానంతో సమస్యలు వస్తాయి. కాబట్టి లౌక్యంతో వ్యవహరించండి. ఇక ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి విషయాల పట్ల చర్చకి వస్తాయి. ఇక 18, 19, 20, 21, 22 ఈ 5 రోజుల్లో చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చక్కగా ప్రతిఫలం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా ఆనందంగా ఉంటారు. ఉద్యోగ మార్పులకి ఇది చాలా శుభ సమయం. నిరుద్యోగస్తులకి ఇది చాలా అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు. ఇక 23, 24వ తేదీల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అజీర్ణ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు ఫుడ్కి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. అలాగే అనవసరమైనటువంటి వృధా ప్రయాణాలు, మానసికమైనటువంటి ఆందోళన, ఏ పని చేయాలనే ఆసక్తి ఉండకపోవడం ఇవన్నీ కలుగుతాయని చెప్పవచ్చు. ఇక 25, 26 తేదీల్లో ప్రధానంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకుంటారు. అలాగే విందులు వినోదాల్లో పాల్గొంటారు. రెస్పాన్సిబిలిటీస్ని పూర్తి చేసుకుంటారు. ఆనందంగా గడుపుతారని చెప్పవచ్చు. ఇక 27, 28వ తేదీల్లో కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరుగుతాయి. మీరు కొద్దిగా ఉద్రేకానికి గురయ్యే సంఘటనలు కుటుంబంలో జరగడం, బయట కూడా ఉండడం, తద్వారా కొన్ని ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోక తప్పదు. ధనపరమైనటువంటి నష్టం కూడా గోచరమవుతుంది. ఇక 29, 30, 31 తేదీల్లో ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు ఉద్యోగపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఏదైనా ఒక శుభ వార్త వింటారు. ఇతరుల సహాయ సహకారాలతో మీ పనులన్నీ కూడాను పూర్తి చేసుకుంటారు. ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు మీకు తీరుతాయి. రాని బాకీలు వసూలవుతాయి. అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటారని చెప్పవచ్చు. తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా గ్రహ సంచారము అనుకూలముగా లేదు. కావున ఇక్కడ శివాజ్ఞ మేరకు కాశీక్షేత్రంలో అమావాస్య రోజున, అంటే 24వ తేదీన అమావాస్య, ఆ సందర్భంగా పునర్సు నక్షత్రము గురువారము కలిసినటువంటి అమావాస్య కాబట్టి తండ్రి వైపు 3 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో మరణించిన వారి ఆత్మతృప్తి కోసం పిండ ప్రదాన కార్యక్రమం చేయించడం జరుగుతుంది. ఇది చాలా శుభమైనటువంటిది. ఈ యొక్క కాశీక్షేత్రంలో జరిపించడం ద్వారా పెద్దల యొక్క ఆత్మతృప్తి కలుగుతుంది. ఇక సాయంకాలము నిశీ సమయంలో పుష్యమీ నక్షత్రము అమావాస్య ఉన్నటువంటి సమయంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలలో భాగంగా క్షేత్రపాలకురాలు వారాహి, క్షేత్రపాలకుడు కాలభైరవ హోమాలతో పాటు ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, సుదర్శన హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా మీరు ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించి మీ జాతకాన్ని పరిశీలన చేసుకొని తగు సూచనలు పాటించవచ్చని చెప్పవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సింహరాశిలో జన్మించినటువంటి వారికి జూలై 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి గురువు సంపూర్ణముగా అనుకూలంగానే ఉన్నాడు. అంటే లాభస్థానంలో గురు సంచారము, కొంత అవయోగము, కానీ ప్రస్తుత పరిస్థితులకి తగ్గట్టుగా కొంతవరకు యోగాన్ని కలిగించే అవకాశము గోచరమవుతుంది. గ్రహాల యొక్క స్థితిగతుల అనుకూలంగా ఉండడం, అలాగే శుక్రుడు కూడా శుభ సంచారం చేస్తూ ఉండడం. అంటే 27వ తారీఖు వరకు అనుకూలంగా లేడు శుక్రుడు, కానీ 27వ తారీఖు నుంచి సంపూర్ణంగా యోగిస్తున్నటువంటి కారణం చేత మాసాంతంలో శుక్రుడు కూడా యోగిస్తాడు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అంటే ఈ యొక్క సింహరాశి వారికి
ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి, వృత్తి వ్యాపారాల్లో కూడా. అలాగే రవి సంచారము ద్వాదశ స్థానంలో ఉండడం ఉద్యోగపరంగా వృత్తి వ్యాపార పరంగా బయటికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు గోచరమవుతున్నాయి, జాగ్రత్తలు పాటించండి. అలాగే మనస్తాపానికి గురయ్యే సంఘటనలు ఉద్యోగస్తులకు కలుగుతాయి, కాబట్టి కాస్త ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడాను భరించే ప్రయత్నం చేయండి. ఇక బుధ సంచార ప్రభావము ప్రధానంగా అనుకూలంగా లేదు, కావున పెట్టుబడులకి ఇది అనుకూలము కాదు, జాగ్రత్తగా గమనించండి. ఈ కుజుడు కూడాను రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం, కేతువు కూడా స్థితి పొంది ఉండడం, కొన్ని అనాలోచిత నిర్ణయాలు. ఇక్కడ గ్రహ సంచారం మారిన తర్వాత జూలై నెల, ఆగస్టు నెల ఏ రాశి వాళ్ళకైనా ఇబ్బంది పెడుతుందంటే అది కర్కాటక సింహరాశి వారికి ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. గ్రహ సంచారం అనుకూలంగా లేదు, కావున జాగ్రత్తలు పాటించండి. ఇక 29వ తారీఖు నుంచి 2వ స్థానంలో కుజుడు సంచరిస్తున్నటువంటి కారణం కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు కలుగుతాయి. ఏ తర్వాత జాతకరీత్యా ఒక్క శుక్రుడు కూడా, అంటే మాసాంతంలోనే తప్ప మిగతా గ్రహాలు సప్తమ రాహు కానీ అష్టమ శని మళ్ళీ వక్రీకరించి ఉన్న కారణం చేత సప్తమ భావ ఫలితాలు. ఒక్కటి ఏంటనంటే వివాహ సంబంధమైన విషయాల్లో ఏవైనా కొంత మార్పులు జరుగుతాయి. అయితే ఏ తర్వాత ఓవరాల్గా గ్రహ సంచారం కర్కాటక రాశి వలనే సింహరాశి వారికి కూడా అనుకూలముగా లేదు. పిశాచ యోగ ప్రభావము మీకు ఏర్పడబోతుంది. ఇక్కడ ఆల్రెడీ 13 జూలై నుంచి ప్రారంభమైంది కాబట్టి ముఖ్యంగా భాగస్వామ్య విషయంలో ఎవరితో కలిసి పని చేస్తుంటారో, ఎవరితో కలిసి దాంపత్య జీవితం, ఎవరితో కలిసి వ్యాపారం, ఇవన్నీ కూడా ఈ కర్కాటక సింహరాశి వారు జాగ్రత్తలు పాటించాలి, తప్పదండి. గ్రహాలు అనుకూలంగా లేవు, పిశాచ యోగ ప్రభావము కొంతవరకు నష్టాన్ని కలగచేస్తుంది, కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏ తర్వాత చెప్పుకొచ్చేది ఏంటంటే ఈ యొక్క సింహరాశి వారికి స్వల్పముగా గురు ప్రభావం తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా లేవండి. వాస్తవాన్ని చెబుతున్నాను, భయపెడుతున్నాను మాత్రం అనుకోకండి, హెచ్చరిస్తున్నాను. అంటే మిగతా ఈ మొత్తం అంతా ఈ నెలంతా అట్లాగే ఉంటుందా అంటే రోజువారీ దినచర్య కార్యక్రమాల్లో కొన్ని మార్పులు ఉంటాయి, మంచి చెడు ఉంటుంది. కానీ ఓవరాల్గా గ్రహాల యొక్క స్థితిగతుల ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత మనము కొత్త నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది, కొత్త రకంగా పెట్టుబడులు పెట్టకుండా ఉండడం మంచిది, మొహమాటానికి పోయి డబ్బులు ఎవరికి అప్పు ఇవ్వకుండా ఉండడం మంచిది. ఉన్న స్థితిలోనే కొనసాగితే ఏంటి, వచ్చే నష్టం ఏమీ లేదు. కొత్త వాటి కోసం ఆలోచన చేస్తేనే ఈ అశుభ ఫలితాలు పొందుతారు. కాబట్టి కొత్తవి ఆలోచించకుండా ఉన్న వాటితో సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేయండి, అప్పుడు మీకు ప్రశాంతకరమైన జీవితం ఉంటుంది. ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి ప్రధానంగా మిమ్మల్ని గౌరవిస్తారు, కానీ మీ దగ్గర కేవలం వ్యాపారాత్మకమైనటువంటి ధోరణితోనే మీకు గౌరవం ఉంటుంది. మీ ద్వారా వాళ్ళు లబ్ధి పొందేదే ఎక్కువగా ఉంటుంది, ఆ విషయాన్ని గమనించండి. అలాగే కొంత అవమానాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి తగ్గి ఉండే ప్రయత్నం చేయండి. ఇప్పటివరకు మనం గౌరవంగా ఉన్నాం, కాలం కలిసి రాలేదు, తగ్గి ఉండడంలో తప్పు లేదు కదా. అలాగే ధనపరమైన విషయంలో ఎవరికి కూడా వాగ్దానం ఇవ్వకండి, జాగ్రత్తలు పాటించండి. ఇక మరీ ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి శుభమైనటువంటి వార్త వింటారు. అలాగే విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో విద్యార్థినులకి సాధారణమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఏ తర్వాత ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలు కూడా సమస్యలు ఎదుర్కోక తప్పదు, కాబట్టి తగ్గి ఉండే ప్రయత్నం చేయండి. మమ్మల్ని అంటున్నారు కదా, మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారని మాత్రం అనుకోకండి, అది కాలం కలిసి రావట్లేదు. ఇక ఏ తర్వాత ప్రధానంగా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి వివాహ సంబంధాలు కుదురుతాయి. సంతానపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవి కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక సమయం మాత్రం అనుకూలంగా లేదు, కాబట్టి ఏ రోజుల్లో జాగ్రత్తలు పాటించాలి అనేటువంటి విషయం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి 16, 17వ తారీఖుల్లో మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు, బద్ధకం ఉంటుంది, ఒక క్వశ్చన్ మార్క్ లాగా, ఒక జిగ్జాగ్ లాగా వ్యవస్థ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ప్రధానంగా నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మేలు. 18, 19, 20 తేదీల్లో సంతానం మూలకంగా ఖర్చులు సమస్యలు పెరుగుతాయి, సంతానంతో విభేదాలు పెరుగుతాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కోర్టు సంబంధమైనటువంటి విషయాల్లో కొంత చర్చకు వస్తాయి, ఆస్తి పంపకాల విషయాలకు సంబంధించి. అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి అని చెప్పవచ్చు. 21, 22
23, 24 తేదీల్లో గృహంలో విలువైనటువంటి వస్తువులు కానీ దుస్తులు కానీ కొనుగోలు చేస్తారు. అలాగే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఇక ఖర్చుకు మించిన ఆదాయం కూడా లభించడం ద్వారా ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు. 25, 26 తేదీల్లో ప్రధానంగా చేస్తున్నటువంటి ఉద్యోగంలో అప్రమత్తంగా ఉండండి. వృత్తి వ్యాపారాల్లో అప్రమత్తంగా ఉండండి. మీ నుంచి భారీగా కొంత నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఎవరిని కూడా నమ్మి మీ పనిని అప్పగించకండి. వృధా కాలయాపన, మానసికమైన ఆందోళన అధికంగా ఉంటుంది. వృధా ప్రయాణాలు కూడా చేయాల్సినటువంటి పరిస్థితి. 27, 28 తేదీల్లో ఉత్సాహంగా ఉంటారు. మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు. మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నట్టు కనబడతాయి. కానీ గ్రహాలు అనుకూలంగా లేని కారణం చేత కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇక 29, 30, 31 తేదీల్లో కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరుగుతాయి. జాగ్రత్తగా ఉండండి. మరియు సంతోషకరమైనటువంటి వార్తలకి మీరు దూరంగా ఉంటారు. అంటే ఏంటి, ఏదో నష్టాన్ని పొందే అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి ధనపరమైన విషయంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి అతి సాధారణమైనటువంటి శుభ ఫలితాలే కలుగుతాయి. ఇట్టి సమస్యల నుంచి బయటపడడం కోసం శివుని యొక్క ఆజ్ఞ మేర కాశీక్షేత్రంలో అమావాస్య మరియు గురువారము పునరుసు నక్షత్రం కలిసినటువంటి జూలై 24వ తేదీన మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి మరియు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క దోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలలో భాగంగా క్షేత్రపాలకురాలు వారాహి, క్షేత్రపాలకుడు కాలభైరవుడితో పాటుగా ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, సుదర్శన హోమాలు జరిపించడం జరుగుతుంది. అలాగే అమావాస్య పితృదేవతలకి చాలా శుభమైనటువంటి దినము. అందున కాశీక్షేత్రంలో గనక చేసినట్లయితే పితృదేవత అనుగ్రహం వలన సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి తండ్రి వైపు 3 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో మరణించినటువంటి వారి ఆత్మతృప్తి కోసం ఈ యొక్క పిండ ప్రదాన కార్యక్రమం కాశీలో చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. అవకాశం ఉంటే బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమాలను కూడా మీరు నమోదు చేసుకోవచ్చు. ఇక తర్వాత ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి మంచి శుభ ఫలితాల కోసం ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, అలాగే దత్త అష్టకము ఈ రోజుకి 3 సార్లు కనుక చేసుకున్నట్లయితే చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇప్పుడు చెప్పినటువంటి వాటికంటే ఇంకా విభిన్నంగా ఎక్కువగా సమస్యలతో బాధపడుతుంటే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించండి. తప్పకుండా మెరుగైన జీవితాన్ని పొందుతారు. అలాగే అవకాశం ఉంటే పిండ ప్రదాన కార్యక్రమం మరియు సర్వదోష నివారణ పూజల, హోమాలు కాశీలో జరిగేటువంటి వాటిలో జూలై 24వ తేదీన నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. జూలై 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి శుక్రగ్రహ సంచార ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత మంత్ వరకు కూడా శుక్రగ్రహ ప్రభావం వల్ల అనవసరమైనటువంటి ఖర్చులు అధికంగా చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కుటుంబ సభ్యులతో కొంత వాగ్వివాదాలు, అలాగే ఆస్తులకి సంబంధించినటువంటి వివాదాలు పెరగడం, ఇవన్నీ కూడాను మీకు వచ్చే సూచనలుగా చెప్పవచ్చు. ఇక గురువు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మీరు చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అదనపు బాధ్యతలు పెరగడం ద్వారా సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది. ధనపరమైన సమస్యలు తీరుతాయి. ముఖ్యంగా మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయని చెప్పవచ్చు. ఇక రవి అలాగే బుధగ్రహ సంచారం కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో మీకు పెరుగుదల, అంటే ఇంక్రిమెంట్స్ రావడం కానీ, లేకపోతే వేరే సంస్థలో ఉద్యోగం అధిక వేతనంతో ఉద్యోగం రావడం కానీ జరుగుతుంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే కుజుడు ద్వాదశ స్థానంలో సంచారం కేతువుతో కలిసి ఉన్నటువంటి ఈ కారణం చేత కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి చెప్పవచ్చు. తద్వారా అనవసరమైనటువంటి ప్రయాణాలు చేసే అవకాశము గోచరమవుతుంది. ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక 29, 30, 31 ఈ 3 రోజుల్లో మీలో తెలియని ఉత్సాహం పెరగడం, అందరితో కూడాను కొంత వాగ్వివాదాలు జరిగే అవకాశం మాసాంతంలో కుజగ్రహ ప్రభావంలో కలుగుతుంది. ఇక శని 7వ స్థానంలో ఉన్నప్పటికీ కూడాను వక్రీకరించినటువంటి కారణం చేత
షష్టమ రాహు షష్టమ ఫలితం కూడా ఇవ్వడం చేత శని రాహులు కూడా శుభస్తులుగా మారుతున్నారు. తద్వారా అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఒక శుక్రుడు, కుజుడు, కేతువు తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత అన్ని విధాలుగా ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎక్కువగా మిశ్రమ ఫలితాల కంటే ఎక్కువగానే మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో ముందడుగు ఉంటుంది. నిశ్చయ తాంబూలాదులు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి చక్కటి అవకాశాలు, కోరుకున్నటువంటి విద్యా సంస్థల్లో ప్రవేశం లభించడం అన్నీ కూడాను మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. తర్వాత మిశ్రమం కంటే అధికంగా శుభ ఫలితాలు ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారని చెప్పవచ్చు. ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి మహిళలకి ప్రధానంగా అవమానములు ఉంటాయి. కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి తప్పవు. బాధ్యతలు పెరుగుతాయి. అయితే ధనపరమైనటువంటి విషయాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. మీ మాట విలువ ఇస్తున్నప్పటికీ కూడాను మిమ్మల్ని చిన్న చూపుగా చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి ప్రధానంగా గర్భధారణ సంబంధించినటువంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. అంటే మంచి శుభవార్త వినే అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ కన్సీవ్ అయినటువంటి వాళ్ళు శుభవార్తలు వింటారని చెప్పవచ్చు. వివాహం కాని అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదురుతాయి. అలాగే విద్యార్థినులకి జాగ్రత్తలు పాటించాలి. కోరుకున్న సంస్థలలో మీకు ప్రవేశం లభించినప్పటికీ కూడాను కాస్త కష్టపడితే తప్ప ఫలితం లభించినటువంటి పరిస్థితి. తర్వాత ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి, యువతులకి, అలాగే అందరికీ కూడాను శుభ ఫలితాలే అధికంగా ఉంటాయి. కాబట్టి అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. కొన్ని సమస్యలు తప్పు. అయితే దైనందిన కార్యక్రమంలో ప్రతిరోజు అనగా 16 నుంచి 31 తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 16, 17 తేదీల్లో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ధనపరమైనటువంటి సమస్యల్ని పూర్తి చేసుకుంటారు. ఇతరుల సహాయ సహకారాలు లభించడం ద్వారా మంచి స్థితిలో ఉంటారని చెప్పవచ్చు. ఖర్చుల కంటే అధికంగా ఆదాయం లభించడం ద్వారా ఆనందదాయకంగా ఉంటారు. అలాగే అన్ని విధాలుగా ప్రోత్సాహకరంగా ఈ 16, 17 తారీఖుల్లో ఉంటుందని చెప్పవచ్చు. ఇక 18, 19, 20 తారీఖుల్లో ప్రధానంగా మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. ఆందోళన, ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏం చేస్తున్నారో చేసే పనికి, ఆలోచనకి సంబంధం లేనట్టుగా ఉంటుంది. కొన్ని రకాల సమస్యలు అనేటువంటివి పెరగక తప్పదు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 21, 22 తేదీల్లో తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అలాగే సంతానం మూలకంగా ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. విభేదాలు కూడా పెరుగుతాయి. కాబట్టి లౌక్యంగా వ్యవహరించండి. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి విశ్వేశ్వరుని యొక్క ఆజ్ఞ మేర కాశీ క్షేత్రంలో జూలై 24వ తేదీన అమావాస్య, పునరుసు నక్షత్రము, గురువారం కలిసి వచ్చినటువంటి ఈ రోజున గతించిన వారి ఆత్మతృప్తి కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి పిండ ప్రదాన కార్యక్రమం చేయించడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ చేసినా కాశీక్షేత్రంలో చేసే పిండ ప్రదానము పితృదేవతలు స్వయంగా వచ్చి స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవచ్చు. కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఎలా నమోదు చేసుకోవాలి. అలాగే మీ జాతకరీత్యా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి దోష పరిహారార్థమై క్షేత్రపాలకురాలు వారాహి మరియు క్షేత్రపాలకుడు కాలభైరుడి యొక్క హోమాలతో పాటుగా ప్రత్యంగిర, బగళాముఖి, అలాగే రాజశ్యామల మరియు సుదర్శన హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొని మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేయండి. ఇక 23, 24 తేదీల్లో చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో, అలాగే 25, 26 తేదీలో కూడా అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా అన్ని సమస్యల్ని పూర్తి చేసుకోగలుగుతారు. విందులు, వినోదాల్లో సంతోషంగా గడుపుతారు. 27, 28 తేదీల్లో మీకు ప్రధానంగా మానసికమైన ఆందోళన ఉంటుంది. ఎవరికీ చెప్పుకోలేకపోతారు. అలాగే వృధా ప్రయాణాలు జరుగుతాయి. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. 29, 30, 31 తేదీల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకుంటారు. ఆనందదాయకంగా జీవితాన్ని గడుపుతారు. అలాగే రెస్పాన్సిబిలిటీస్ పూర్తి చేసుకున్నామనే సంతోషంతో శుభంగా ఉంటారని చెప్పవచ్చు.
ఖర్చులకి తగ్గ ఆదాయం కూడా లభించడం ద్వారా సంతోషంగా ఉంటారు. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే అధికమైనటువంటి శుభ ఫలితాలు ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారని చెప్పవచ్చు. ఇక ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి సమస్యల పరిష్కారం కోసం మీరు ప్రతిరోజు దత్తాష్టకం కాలభైరవాష్టకం కనుక పారాయణం చేస్తే సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇప్పుడు చెప్పిన వాటికంటే కూడా ఇంకా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించండి. మరింత మెరుగైన జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ కాశీక్షేత్రంలో జరిగే పిండ ప్రదాన కార్యక్రమం మరియు జాతకరీత్యా ఉండేటువంటి సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీ గోత్రనామాలు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. జూలై 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి శుక్రగ్రహ సంచారం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా మీ యొక్క విష్ సంకల్పం ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేర్చుకుంటారు. ఇక విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు, దుస్తులు అన్నీ కొనుగోలు చేసే అవకాశం గోచరమవుతుంది. ముఖ్యంగా స్త్రీ పరంగా ఉండేటువంటి సమస్యలు తొలగించుకొని కుటుంబ పరంగా, మిత్రపరంగా అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటారని చెప్పవచ్చు. గురువు కూడా అనుకూలంగా ఉన్నటువంటి ఈ కారణం చేత మీ యొక్క విషయాల్లో సంబంధించిన విషయాల్లో ధనపరమైనటువంటి సమస్యలు పూర్తి చేసుకుంటారు. శత్రువులపై మీది విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఇతరుల ద్వారా రావాల్సినటువంటి సహాయ సహకారాలు మీకు సంప్రాప్తమవుతాయి. అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. రవి సంచారము అలాగే బుధగ్రహ సంచారము కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత తులారాశిలో జన్మించినటువంటి వారికి శుభమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కీలకమైనటువంటి పదవి బాధ్యతలు వచ్చే అవకాశము, నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం గోచరమవుతుంది. వ్యాపారస్తులకి వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి పెట్టుబడులు విస్తరించడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందుతారు. స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి వారికి మంచిగా ధనాదాయం కూడా చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. కుజకేతులు కూడా సంపూర్ణంగా యోగిస్తున్నటువంటి ఈ కారణం చేత అన్ని విధాలుగా మీకు వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో మీకు పురోగతి ఉంటుంది. ఎవరితో కలిసి ప్రయాణం చేస్తే బాగుంటుందని చెప్పి కాస్త డైలమాలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక మార్గనిర్దేశకం ఈ యొక్క తులారాశి వారికి ఈ మాసంలో ఏర్పడుతుంది. తద్వారా ఇతరులతో కలిసి చేసే వ్యాపారాల్లో మంచి భవిష్యత్తుని చూడవచ్చు. కాకపోతే 29వ తారీఖు నుంచి కుజుడు అనుకూలంగా ఉండడు, 27వ తారీఖు నుంచి శుక్రుడు అనుకూలంగా ఉండడు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అనగా తర్వాత 27వ తారీఖు తర్వాత కాస్త మెలకువతో, విజ్ఞానంతో, అప్రమత్తతతో కనుక ఉన్నట్లయితే తులారాశి వారికి బాగుంటుంది. ఇక ఈ తులారాశి వారికి శని, రాహువులు కూడా అనుకూలంగానే ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి చక్కగా కాలాన్ని సద్వినియోగపరచుకోండి. మొత్తము చాలా మటుకు ఉన్నటువంటి అన్ని గ్రహాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి. 27వ తారీఖు నుంచి మేజర్గా ఒక 2 గ్రహాలు అనుకూలంగా లేవు, శుక్రుడు, కుజుడు. కాబట్టి తర్వాత ఈ యొక్క 16 నుంచి 31వ తారీఖు వరకు 9 గ్రహాల యొక్క సంచార ప్రభావం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మంచి శుభ ఫలితాలు ఈ రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి ప్రధానంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కోల్పోయిన చోట తిరిగి గౌరవాన్ని పొందే అవకాశం శుక్రగ్రహం, గురు సంచార ప్రభావం, రవిగ్రహ ప్రభావం వలన కలుగుతుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా గర్భవతులకి మంచి శుభవార్త వింటారు. సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి మంచి వార్త వింటారు. ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు కానీ, విద్యార్థినులు కానీ కోరుకున్నటువంటి యూనివర్సిటీలో మీకు ప్రవేశం లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు. వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో మంచి పురోగతి ఉంటుంది. వివాహం నిశ్చయమయ్యే అవకాశాలు కూడా గోచరమవుతున్నాయి. కాబట్టి నిరభ్యంతరంగా ముందడుగు వేయవచ్చు. తర్వాత అధిక శుభ ఫలితాలు ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండే సమయం కాబట్టి ఆలోచనతో, తెలివితో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. పెద్దల సహాయ సహకారాలతో ముందడుగు వేస్తే అన్ని పనులలో ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి అద్భుతంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఆదాయము, ఖర్చు, మంచి, చెడు, సుఖము, నష్టము ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 16వ తారీఖు, 17, 18, 19, 20 ఈ 5 రోజుల్లో మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది. విందుల వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కోల్పోయినటువంటి సంపద కావచ్చు, రిలేషన్షిప్స్ కావచ్చు, అవన్నీ మళ్ళీ తిరిగి పునరావృతమయ్యే అవకాశం ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చు అనేటువంటిది ఉన్నప్పటికీ మీరు చక్కగా ధనాన్ని
మీరు ఆ సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. కాబట్టి ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రాని బాకీలు కూడా వసూలు అవుతాయి. 21, 22వ తేదీల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రశాంతత లేని జీవితం గడపాల్సి వస్తుంది. ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు. నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది. 23, 24 తేదీల్లో ప్రధానంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సంతానం మూలకంగా విభేదాలు, ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి కాబట్టి లౌక్యంతో వ్యవహరించండి. ఇక ఆస్తి సంబంధమైన విషయాలు చర్చకు వచ్చే అవకాశం గోచరమవుతుంది. 25, 26 తేదీల్లో మరియు 27, 28 ఈ 4 రోజుల్లో నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం కానీ, ఆల్రెడీ చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి ప్రమోషన్తో కూడుకున్నటువంటి నూతన ఉద్యోగాలు కానీ లేదా వేరే డిపార్ట్మెంట్లో కానీ ఉండే అవకాశం ఉంటుంది. అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా సంతోషంగా ఉంటారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఉంటుంది. అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటారని చెప్పవచ్చు. ఇక 29, 30, 31 ఈ తేదీల్లో మీకు ప్రధానంగా చెప్పాను ఇంతకుముందే 27, 29 తేదీలో 2 గ్రహాలు మారుతున్నాయని చెప్పి. కాబట్టి 29, 30, 31 ఈ 3 రోజుల్లో మీరు విలువైనటువంటి వస్తువుల్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. అది వాహనం కావచ్చు, ఆభరణాలు కావచ్చు, ఏదైనా కానీ, విలువైన పత్రాలైనా కానీ జాగ్రత్త పాటించండి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పనికిరావు. అలాగే మానసికమైన ప్రశాంతత లోపిస్తుంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి, అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ ఆఖరి 3 రోజులు జాగ్రత్తలు పాటించండి. తర్వాత ఈ యొక్క తులారాశి వారికి చక్కగా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. వచ్చినటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడాను శివాలయ సందర్శనం అవకాశం ఉన్నప్పుడల్లా చేసుకోగలిగితే ఇంకా శుభ ఫలితాలు పెరుగుతాయి. ఇప్పుడు చెప్పినటువంటి వాటికంటే ఇంకా విభిన్నంగా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషులను సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించవచ్చు. అలాగే ఈ యొక్క కాశీ క్షేత్రంలో జూలై 24వ తేదీన విశ్వేశ్వరుని యొక్క ఆజ్ఞ మేర తండ్రి వైపు 3 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో మరణించిన వారి ఆత్మతృప్తి కోసం పునరుసు నక్షత్రం కలిసిన గురువారం అమావాస్య కాబట్టి అద్భుతమైన రోజు పిండ ప్రదాన కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. మీ గోత్రనామాదులు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయిస్తారు. అలాగే ఈ సంబంధించినటువంటి జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి మరియు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా వారాహి హోమం, కాలభైరవ హోమం, అలాగే ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల హోమాలు అనేటువంటి, సుదర్శన హోమాలు అనేటువంటివి సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది రాత్రి సమయంలో. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ప్రధానంగా ఇవి చెప్పవచ్చినటువంటి సమస్యలు. కాబట్టి ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారు 29, 30, 31, 21, 22 ఈ తేదీలలో జాగ్రత్తలు పాటించండి. ఖర్చుల విషయంలో తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అంతా శుభమని చెప్పవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. జూలై 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి శుక్రుడు అనుకూలంగా లేడు. కాబట్టి ఈ మాసం వరకు 16 నుంచి 31వ తారీఖు వరకు, మ్యాక్సిమం 27వ తారీఖు వరకు జాగ్రత్తలు పాటించండి. భాగస్వామ్యంలో వ్యాపారస్తుల మధ్య కానీ లేదా జీవిత భాగస్వామితో కానీ కొంత అనవసరమైన పొరపచ్చాలు వచ్చే అవకాశం. ఇది కావాలని కాదు, ఏదో ఒక సందర్భంలో వాగ్వివాదాలు చోటు చేసుకోవడం, అనవసరంగా నిందించుకోవడం కానీ, లేకపోతే అప్రయత్నంగానైనా కానీ మాటలు పెరగడం, తద్వారా బంధము ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. చాలా మటుకు సమస్యలు ఉన్నప్పుడు మౌనాన్ని ఆశ్రయిస్తే చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇక 27వ తారీఖు నుంచి అప్పటి వరకు సమస్యలు ఎదుర్కొనేటువంటి ఆ 27 ఆఖరి 5 రోజులు మాత్రం సంతోషదాయకంగా ఉంటుంది. అప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయి. దాంపత్య, భాగస్వామ్య, వ్యాపారస్తుల సమస్యలు. ఇక గురువు అనుకూలంగా లేని కారణం చేత ధనపరమైనటువంటి నిర్ణయాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. కీలకమైన అడుగులు వేస్తారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక రవి కూడాను అనుకూలంగా లేని కారణం చేత ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. కావున జాగ్రత్తలు పాటించండి. అధికారుల యొక్క ఆగ్రహానికి గురయ్యే అవకాశము ఈ రవి సంచార ప్రభావం. అలాగే బుధుడు కూడా అనుకూలంగా లేడు కాబట్టి పెట్టుబడులు పెట్టడానికి ఇది ఏమాత్రం సమయం మంచిది కాదు. అలాగే ఈ సంబంధించినటువంటి ధనాన్ని అప్పుగా ఇవ్వడం కూడా మంచిది కాదని చెప్పవచ్చు. స్టాక్ మార్కెట్స్లో ఉన్న వాళ్ళు పెట్టుబడులు పెట్టకపోవడమే చాలా మేలు అనేటువంటి విషయం గమనించుకోవాలి. ఇక కుజుడు, కేతువు ప్రధానంగా
ఈ వృశ్చిక రాశి వారికి కుజకేతు గ్రహ ప్రభావం కూడా అనగా దశమ కుజ యొక్క ప్రభావము ఇతరులతో అనవసరమైనటువంటి వాగ్వివాదాలు కలుగుతాయి. మీలో కోపం అధికంగా వస్తుంది. కేతు చేసేటువంటిది ఏ నిర్ణయాన్ని సరిగ్గా తీసుకోలేకపోవడం, ప్రతి నిర్ణయంలో కూడా ముందడుగు వెనకడుగు అన్నట్టుగా ఉంటుంది తప్ప ఒక సక్రమంగా వేయలేకపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక 29వ తారీఖు నుంచి కుజుడు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఆఖరి 3 రోజుల్లో కుజుని యొక్క ప్రభావం వలన మీరు ఏదైతే సంకల్పం చేసి ఉన్నారో ఈ మాసంలో జరగాలని 29 తర్వాత వాటికి సంబంధించినటువంటి కదలిక ఏర్పడుతుంది. కొంతవరకు మీరు ప్రాస్పెరిటీలోనే ఉంటారని చెప్పవచ్చు. ఇక అర్ధాష్టమ రాహు అలాగే శని వక్రీకరించినటువంటి కారణం చేత అర్ధాష్టమ శని దోష ప్రభావం ఈ కారణం చేత కొంత ఇబ్బందికర పరిస్థితులు అని చెప్పొచ్చు. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే అన్ని గ్రహాలు కూడా వృశ్చిక రాశి వారికి కర్కాటక సింహరాశిలో లాగానే శుక్రుడు ఎలాగో అనుకూలంగా లేడు, గురువు అనుకూలంగా లేడు, రవి బుధులు కుజకేతువులు రాహువు శని అసలు ఏ గ్రహాలు కూడా వృశ్చిక రాశి వారికి అంత అనుకూలంగా ఈ సంచారము కనబడటం లేదు. ముఖ్యంగా శని రాహువు చేరినటువంటి కారణం చేత పిశాచ యోగ ప్రభావం కలన తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వాహనాన్ని నడిపేటప్పుడు వృశ్చిక రాశి వారు జాగ్రత్తలు పాటించాలి. ఇది గమనించాల్సినటువంటి అంశం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చెప్పినటువంటి పరిహారాలు చక్కగా చేసుకోండి. దైవానికి దగ్గరగా ఉండి పరిహారాలు చేసుకుంటే ఇంకా మేలని విషయాన్ని గమనించుకోవాలి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలు ప్రధానంగా మీ గౌరవ మర్యాదలకి ఇబ్బంది కలిగే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇప్పటి వరకు మిమ్మల్ని గౌరవంగా చూసినటువంటి వాళ్ళు చికాకుతో ఉండడం, మిమ్మల్ని ఈసరించుకోవడం కానీ చిన్న చూపు చూడడం కానీ జరుగుతుంది. మనకు బాగా దగ్గర వాళ్ళలే అని చెప్పి డబ్బులు అప్పు ఇచ్చి ఉంటారు ఇదివరకు, కానీ ఆ డబ్బులు తిరిగి రాకుండా ఉండడం, బంధువులు మిత్రులే మోహం చాటేయడం, మీకు దూరంగా ఉండడం కాస్త మిమ్మల్ని బాధ పెడుతుంది. ఈ సమయంలో కాలం అనుకూలంగా లేదు కాబట్టి ఎవరికి వాగ్దాన రూపం కానీ డబ్బు రూపంలో కానీ అప్పు ఇవ్వకండి, జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి ప్రధానంగా గర్భ సంబంధమైనటువంటి ధారణ సందర్భంగా మంచి శుభవార్త వింటారు. సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి మంచి సంతానం కలుగుతుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు విద్యార్థినులకి కష్టతరంగా ఉంటుంది. కోరుకున్నటువంటి సంస్థలు లభించాలి అంటే కాస్త ఎక్కువగా శ్రమ చేయాల్సినటువంటి పరిస్థితి కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఇక వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. ఆచితూచి స్పందించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే భవిష్యత్ అంతా ఇప్పుడు సమయం అనుకూలంగా లేదు కాబట్టి భవిష్యత్తు యోగదాయకంగా ఉండాలి కాబట్టి ఈ యొక్క నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సహాయ సహకారాలు తీసుకోండి. ఇక రోజువారీ దినచర్యల్లో భాగంగా 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఎలా ఉండబోతుందనే విషయం తెలుసుకున్నట్లయితే 16, 17 తేదీల్లో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక వృధా కాలయాపన జరుగుతుంది, అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. 18, 19, 20, 21, 22 ఈ తేదీలలో ఇతరుల నుంచి రావాల్సినటువంటి సహాయ సహకారాలు లభించడం, తద్వారా మీకున్నటువంటి పనులను చక్కబెట్టుకుంటారు. విందులు వినోదాల్లో సంతోషంగా పాల్గొంటారు. ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ఆనందదాయకంగా ఉంటుంది. అన్ని విధాలుగా శుభముగా ఉంటారని చెప్పవచ్చు. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా కాశీ విశ్వేశ్వరుని యొక్క ఆజ్ఞ మేర కాశీ క్షేత్రంలో ఉండడం జరుగుతుంది. గురువారము అమావాస్య కలిగినటువంటి పునరోసు కలిగినటువంటి 24వ తేదీన ఆ రోజున తండ్రి వైపు 3 తరాలు తల్లి వైపు 3 తరాల్లో మరణించిన వారి ఆత్మతృప్తి కోసం, ఎందుకంటే ఎక్కడ పిండ ప్రదానం జరిగినా ఈ యొక్క దేవతలు తీసుకుని వెళ్ళి ఆ భాగాన్ని ఇస్తారు. కానీ కాశీక్షేత్రంలో జరుగుతున్నప్పుడు సాక్షాత్తు పితృదేవతలే ఆ ఫలితాన్ని తీసుకుంటారు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు బ్రాహ్మణుని కర్తగా పెట్టి పిండ ప్రదాన కార్యక్రమం తర్పణాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. అలాగే రాత్రిపూట అమావాస్య పుష్యమి నక్షత్రం కలిసినటువంటి అద్భుతమైన రోజు గురు అమావాస్య. ఆ రోజున జాతకరీత్యా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం, విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల పరిష్కారం కోసం క్షేత్ర పాలకురాలు వారాహి మరియు క్షేత్ర పాలకుడు కాలభైరుని యొక్క హోమాలతో పాటుగా ప్రత్యంగిర బగళాముఖి రాజశ్యామల హోమాదులు సుదర్శన హోమాలు జరిపించడం జరుగుతుంది. రాత్రిపూట అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పిండ ప్రదానము సర్వదోష నివారణ పూజల హోమాల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి. గురువారం రోజు సాయంకాలం వరకు అవకాశం ఉంది కార్యక్రమంలో నమోదు చేసుకోవడానికి. ఇక 23, 24 తేదీల్లో చూసుకున్నట్టయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే ప్రశాంతత లేని జీవితాన్ని గడపాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు, కొంత సమస్యాత్మకంగా ఉండేటువంటి సమస్య అని చెప్పవచ్చు. ఇక 25,
26 తేదీలో సంతానం మూలకంగా విభేదాలు, సంతానం మూలకంగా ఖర్చులు ఉంటాయి. తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. తర్వాత కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉండక తప్పదు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. 27, 28, 29, 30, 31 ఈ 5 రోజుల్లో ఆనందకరంగా జీవితాన్ని గడుపుతారు. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాల్లో అన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా విందులు, వినోదాల్లో పాల్గొని మీకున్నటువంటి సమస్యలు పరిష్కరించుకుంటారు. నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గ్రహస్థితిగతులు అనుకూలంగా లేని కారణం చేత ప్రతిరోజు కూడాను నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఈశ్వరుని దర్శించుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. అవకాశం ఉంటే కాశీక్షేత్రంలో జరిగే బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించే పిండ ప్రదాన కార్యక్రమం, మీ యొక్క జాతకరీత్యా ఉండే దోషాలకి సర్వదోష నివారణ పూజల, హోమాలు రాత్రిపూట జరుగుతాయి కాశీక్షేత్రంలో. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. జూలై 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి గురువు అనుకూలంగా ఉన్నటువంటి ఈ కారణం చేత అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఇతరులతో వస్తాయి, సందేహం లేదు. ఆనందదాయకంగా గడుపుతారు. ధనపరమైనటువంటి సమస్యల్ని చాలా మటుకు మీరు చక్కటి ఆలోచన విధానంతో సమస్యల్ని పరిష్కరించుకోగలిగితే అవకాశాలు మీకు ఎదురవుతాయి. కాబట్టి గురువు అనుకూలంగానే ఉన్నటువంటి కారణం. అయితే శుక్రగ్రహము అనుకూలంగా లేని కారణం చేత ప్రధానంగా సమస్యలు అనేటువంటివి ఉంటాయి. భాగస్వాములతో కావచ్చు, లేకపోతే ధనపరమైనటువంటి విధంగా కావచ్చు, లేదా కుటుంబ పరంగా దంపతుల మధ్య కానీ, వ్యాపార భాగస్వాముల మధ్య కానీ అనవసరమైనటువంటి అనుమానాలకు తావిచ్చే విధంగా మీ ప్రయత్నాలు ఉండడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. శుక్రుడు అనుకూలంగా లేడు కాబట్టి వ్యాపారం చేసే భాగస్వాములతో కానీ, జీవితాన్ని పంచుకునే జీవిత భాగస్వాములతో కానీ అనుకూలంగా ఉండే ప్రయత్నం చేయండి. చాలా మటుకు మౌనాన్ని పాటించండి. సమస్యలు పరిష్కరించబడతాయి. ఇక రవి అనుకూలంగా లేని కారణం, ఈ కారణం చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో కొన్ని మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. ఇబ్బందులు తప్పవు. ఇష్టం లేకపోయినా వేరే చోటకి, వేరే డిపార్ట్మెంట్లకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. కొన్ని అదనపు బాధ్యతలు రావడం, అది ఇష్టం లేకుండా పనిచేయడం, వర్క్ ప్రెషర్ పెరిగే అవకాశము ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. బుధుడు కూడా అనుకూలంగా లేని కారణం చేత పెట్టుబడులు అనేటువంటివి మీకు కలిసి రావు. ఇప్పుడు ఈ మాసాంతం వరకు పెట్టుబడులు పెట్టకుండా మీరు జాగ్రత్తలు పాటించండి. చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయని చెప్పవచ్చు. పరిచయస్తులకైనా కొత్త వాళ్ళకైనా డబ్బులు అప్పుగా ఇవ్వకండి. ఫైనాన్స్ విధానంలో మెలకువతో పాటించినట్లయితే చాలా మటుకు సేవ్ అవుతారు. ఇక కుజుడు, కేతువు కూడా అనుకూలంగా లేరు. కావున ఏమవుతుంది, సమస్యలు ముఖ్యంగా న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఆస్తిపాస్తుల విషయాల్లో కొంత వాగ్వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. వృధా ఖర్చులు కుజగ్రహ ప్రభావం వల్ల పెరుగుతాయని చెప్పవచ్చు. ఇక రాహు, శని ఈ యొక్క ధనుస్సు రాశి వారికి కొంత అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు గురువు, శని, రాహు తప్ప మిగతా ఏ గ్రహాలు కూడా అనుకూలంగా లేని కారణం చేత కొన్ని సమస్యలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి సాధారణమైనటువంటి మిశ్రమ ఫలితాలు ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి కలుగుతాయని చెప్పవచ్చు. జూలై 13 నుంచి శని వక్రీకరించినటువంటి కారణం చేత అర్ధాష్టమ శని దోష ప్రభావం తగ్గుముఖం పడుతుంది. ఇప్పటి వరకు మీకు పెండింగ్లో ఉన్నటువంటి పనులలో కొంత చలనం వస్తుంది. తద్వారా పనులు అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ సమయం శని అనుకూలంగా ఉండేటువంటి సమయం, గురువు కూడా అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి మీరు చేసే ప్రయత్నాల్లో దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం గనక చేసుకుంటే తప్పకుండా మీకు అనుకున్న పనులు సజావుగా పూర్తి అవుతాయని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ముఖ్యంగా అవమానాలు ఎదురవుతాయి. ఎక్కడైతే గౌరవింపబడ్డారో అక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటివి కలుగుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ధనపరమైనటువంటి విషయాల్లో ఎవరిని గుడ్డిగా నమ్మకండి. అన్ని విధాలుగా మీ కుటుంబ సభ్యులు మీకు విలువ ఇవ్వకపోతున్నారే అనే బాధ మిమ్మల్ని ఎక్కువగా పీడిస్తుంది. కాబట్టి సమయం కలిసి లేనప్పుడు ఏం చేస్తామండి, ఎవరైనా కానీ తప్పదు. దేవతామూర్తులకే తప్పలేదు, మనం ఎంత.
ఇక ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాలు ఇతరులు పాటించకపోవడం, తద్వారా మీకు కొంత బాధ కలుగుతుంది. మీ సలహాలు సూచనలు ఏవి కూడా ఎదుటి వాళ్ళకి నచ్చవు. కాబట్టి మీరు చేయాల్సిందల్లా కూడా మౌనాన్ని ఆశ్రయిస్తూ మిమ్మల్ని అడిగితే తప్ప మీరు ఉచిత సలహాలు ఎవరికి ఇవ్వకుండా ఉంటే చాలా మటుకు మీరు సేఫ్ సైడ్లో ఉంటారని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి గర్భవతులకి సాధారణంగా జాతకరీత్యా మంచి శుభవార్తలు వింటారు. కానీ 29, 30, 31 ఆ 3 రోజులు వైద్యుల సలహాలు కనుక పాటిస్తే కాస్త సేఫ్ సైడ్లో ఉంటారని చెప్పవచ్చు. అలాగే వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి చక్కగా వివాహ సంబంధాలు కుదురుతాయి. నిశ్చయితాంబులాలు కూడా వెళ్ళవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు విద్యార్థినులు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడా కోరుకున్నటువంటి పాఠశాలలో లేదా యూనివర్సిటీలో మీకు సీట్ లభించే అవకాశం ఉంటుంది. అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. కాకపోతే మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. దైవ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తేనే చాలా మటుకు శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి 16 నుంచి 31 తారీఖు వరకు మంచి చెడు, ఆదాయము వ్యయము, సుఖము దుఃఖములు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక 16, 17 తేదీల్లో తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అలాగే వాహన మరమ్మతులు, గృహ మరమ్మతులకి ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. మీరు ఎదుటి వాళ్లతో నవ్వుతూ పలకరించండి. ఎందుకంటే సంతోషము వ్యక్తం చేస్తే చాలా మటుకు సమస్యలు క్లియర్ అవుతాయని చెప్పవచ్చు. ఇక 18, 19, 20 తేదీల్లో వృధా కాలయాపన ఉంటుంది. అలాగే ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు, బద్ధకం పెరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. జ్వరపీడితం అయ్యే అవకాశం ఉంటుంది. ఇక 21, 22, 23, 24 ఈ తేదీలలో మీరు అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి పరిస్థితిలో ఉంటారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. అలాగే ఖర్చులకు మించిన ఆదాయం లభించడం ద్వారా సంతోషంగా ఉంటారు. అన్ని విధాలుగా శుభ సంకేతాలు ఈ 4 రోజుల్లో ఏర్పడుతుందని చెప్పవచ్చు. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా విశ్వేశ్వరుని యొక్క ఆజ్ఞ మేర కాశీక్షేత్రంలో ఉండడం జరుగుతుంది. జూలై 24వ తేదీ అమావాస్య పునరుసు నక్షత్రం గురువారం కలిసిన అద్భుతమైన రోజున మీ పితృదేవతల యొక్క ఆత్మతృప్తి కోసం పిండ ప్రదాన కార్యక్రమాలు అనేటివి చేయించడం జరుగుతుంది. ఎక్కడ చేసిన దేవతలే ఆ ఫలితాన్ని మీ పితృదేవతలకు అందిస్తే, కాశీక్షేత్రంలో జరిగేది మాత్రం సాక్షాత్తు పితృదేవతలే వచ్చి ఆ ఫలితాన్ని తీసుకుంటారు. కావున అవకాశం ఉంటే పిండ ప్రదాన కార్యక్రమం ఆ గురువారం రోజున మధ్యాహ్నం జరుగుతుంది. అలాగే సాయంకాలం పూట పుష్యమి నక్షత్రం గురువారం అమావాస్య అద్భుతమైన రోజు అండి. ఆ రోజున మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభమీన రాశిలో జన్మించిన వారికి దోష నివారణార్థమై క్షేత్రపాలకురాలు వారాహి, క్షేత్రపాలకుడు కాలభైరుడు కాబట్టి ఈ దేవతల హోమాలతో పాటుగా ప్రత్యంగిర, బగళాముఖి మరియు రాజశ్యామల, సుదర్శన హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమంతో కాంటాక్ట్ చేసి గురువారం సాయంత్రం లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక 25, 26 తేదీల్లో చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగంలో కాస్త ఆందోళనగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు ఉంటాయి. ప్రశాంతత లేని జీవితం, ఏదో ఒక భయం మిమ్మల్ని వెంటాడుతుందని చెప్పవచ్చు. 27, 28 ఈ తేదీలలో తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అలాగే ఆస్తి పంపకాలకు సంబంధించినటువంటి విషయాల్లో చర్చకు వస్తాయి. సంతానంతో విభేదాలు పెరుగుతాయి కాబట్టి లౌక్యంతో వ్యవహరించండి. 29, 30, 31 ఈ తేదీల్లో నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం లేదా ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రోత్సాహకాలు పెరుగుతాయి. అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. ఖర్చుకు మించిన ఆదాయం కూడా లభిస్తుంది. అన్ని విధాలుగా శుభంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే 25, 26, 18, 19, 20 ఈ తేదీలలో కాస్త జాగ్రత్తలు పాటించండి. జాతకరీత్యా ఉండేటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడా జాతకరీత్యా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము, కాలభైరవాష్టకము రోజుకి 3 సార్లు పఠించండి. సమస్యలు చాలా మటుకు తగ్గుముఖం పడతాయి. ఇప్పుడు చెప్పినటువంటి వాటికంటే ఇంకా విభిన్నంగా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైన జ్యోతిషుల సలహాలు సూచనలు పాటించండి. మంచి జీవితాన్ని పొందుతారు. అలాగే కాశీక్షేత్రంలో జరిగే పిండ ప్రదానం మరియు సర్వదోష నివారణ పూజల హోమాల్లో నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. జూలై 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి శుక్రుడు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత 26వ తారీఖు వరకు చక్కటి శుభస్థితిలో ఉంటారు. అలాగే విలువైనటువంటి బంగారు ఆభరణాలు కానీ, వస్తువులు కానీ, దుస్తులు కానీ కొనుగోలు చేస్తారు. లగ్జరీ లైఫ్ని లీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. ఇక 27, 28, 29, 30, 31 ఈ ఆఖరి 5 రోజులు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. దంపతులతో కానీ, భాగస్వామ్య వ్యాపారులతో కానీ, లేదా ఇతరులతో, స్త్రీలతో కానీ వాగ్వివాదాలు పెరిగే అవకాశం ఉంటుంది. గురుగ్రహం కూడా అనుకూలంగా లేని కారణం. ఈ కారణం చేత అనవసరమైనటువంటి విషయాల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇండైజేషన్ ప్రాబ్లంతో ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటారు. పెద్దలతో వాగ్వివాదాలు జరుగుతాయని చెప్పవచ్చు. ఇక రవి యొక్క సంచార ప్రభావము కాస్త బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ అంటారు, ఉద్యోగంలో కానీ, వృత్తి వ్యాపారాల్లో కానీ పెరగడం ద్వారా కొంత సమస్యలు అనేటువంటివి ఎదుర్కోక తప్పదు. ఆందోళనగా ఉంటుంది. అనవసరమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించడం ద్వారా మీకు టచ్ లేనటువంటి డిపార్ట్మెంట్స్లో ఉండడం, తద్వారా కొంత సమస్యలుగా ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. అయితే బుధుడు కూడా అనుకూలంగా లేని కారణం చేత ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారు పెట్టుబడులకి మీరు ముందుకు వెళ్ళకపోవడమే మంచిది. అనవసరంగా ఖర్చులు పెరుగుతాయి, లాస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సమయం అనుకూలంగా లేదు, కొంతకాలం తగ్గి ఉండండి. అలాగే కుజుడు కేతువు కూడా అనుకూలంగా లేకపోవడం, అష్టమ కుజ ప్రభావం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే కేతువు కూడా అనుకూలంగా లేడు. కాబట్టి అన్ని విధాలుగా మీకు శుభ సంకేతాలు కనబడటం లేదు ఈ యొక్క మకర రాశి వారికి. ఇక శని తృతీయ స్థానంలో వక్రీకరించి ఉండడం, రాహు ద్వితీయ స్థానంలో చూసినట్లయితే శుక్రుడు, శని తప్ప మిగతా ఏ గ్రహాలు కూడా అనుకూలంగా లేవు. కాబట్టి మిశ్రమం కంటే తక్కువ ఫలితాలని ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలు జాగ్రత్తలు పాటించండి. గౌరవ మర్యాదలకి లోటు ఉండదు, కానీ అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి. మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ప్రేమగా మాట్లాడి కేవలం మీతో కొన్ని పనులు చేయించుకోవాలి, లేదా మీ దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువులు తీసుకోవాలి, డబ్బు పరంగా, వస్తువుల పరంగా అనేదే మీరు గ్రహించండి. తర్వాత మీరు ఎదుటి వాళ్ళకి మాటలకి లోబడిపోయారా, నష్టపోతారు. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి చక్కటి శుభవార్త వింటారు. అలాగే వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలు, అమ్మాయిలు బాగా కష్టపడితే తప్ప వివాహ సంబంధాలు కుదరవు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే ఎక్కువగా శ్రమ కోరిస్తే తప్ప విద్య లభించదు. అలాగే విద్యాలయాల్లో ప్రవేశం కూడా లభించదు. కాబట్టి ఏతావాత ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి మిశ్రమం కంటే తక్కువ ఫలితాలని చెప్పవచ్చు. ఇక దైనందిన కార్యక్రమాల్లో 16 నుంచి 31 వరకు మంచి, చెడు, సంతోషము, దుఃఖము ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 16, 17 తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే రాని బాకీలు వసూలు అవుతాయి. ధనపరమైన సమస్యలు తీర్చుకుంటారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా ఇతరుల సహాయ సహకారాలతో మీకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకుంటారని చెప్పవచ్చు. 18, 19, 20 తేదీల్లో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. గృహ మరమ్మతులు, వాహన మరమ్మతులకి ఎక్కువగా ఖర్చులు అవుతాయి. అలాగే విలువైన వస్తువుల కొనుగోలు జరుగుతుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. సంతృప్తి లేని జీవితాన్ని గడుపుతారు. 21, 22 తేదీల్లో ప్రధానంగా అంతా అనుకూలంగా ఉన్నట్టుగానే ఉంటుంది, కానీ ఏది కార్యరూపం దాల్చదు. అన్ని ఆలోచనలకే పరిమితం అవుతాయి. ఏది ఇంప్లిమెంటేషన్ జరగదు. మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. శ్వాస సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. 23, 24 తేదీల్లో, 25, 26 తేదీల్లో ధనపరమైనటువంటి సమస్యలను అధిగమించగలుగుతారు. రాని బాకీలు వసూలు అవుతాయి. విద్యుల వినోదాల్లో హాయిగా పాల్గొంటారు. ముఖ్యంగా కొత్త వ్యక్తుని పరిచయం అయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి. మీ యొక్క జీవిత భాగస్వామి సలహాలు, వ్యాపార భాగస్వామి సలహాలు, సూచనలు పాటించడం ద్వారా మెరుగైన జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక 27, 28 తేదీల్లో మీరు వాహనపరంగా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. ఏదో ఒక ప్రశాంతత ఉండదు. ఏదో ఒక ఆలోచనతో మిమ్మల్ని మీరు బాధపడుతుంటారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. సంతోషం లేని జీవితాన్ని గడుపుతారు. ఇక 29, 30, 31 తేదీల్లో తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సంతానం మూలకంగా విభేదాలు, ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏది ఏమైనప్పటికీ కూడా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి అన్ని విధాలుగా మిశ్రమం కంటే తక్కువ ఫలితాలే మీరు పొందుతారని చెప్పవచ్చు. ఇక ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా అంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటిది, కాశీ విశ్వేశ్వరుని యొక్క ఆజ్ఞ మేర కాశీ క్షేత్రంలో ఉండడం జరుగుతుంది.
కావున తండ్రి వైపు తల్లి వైపు మరణించిన వారి యొక్క ఆత్మతృప్తి కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి పిండ ప్రదానం చేయించడం జరుగుతుంది. ఎక్కడైనా కానీ చేసిన దేవతలు పితృలోకానికి చేరవేస్తే ఫలితము పిండ ప్రదాన ఫలితం కాశీ క్షేత్రంలో సాక్షాత్తు మీ పితృదేవతలే వచ్చి స్వీకరిస్తారు. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మిస్ చేసుకోకండి. అలాగే గురువారము అమావాస్య పుష్యమీ నక్షత్రం కలిసినటువంటి ఈ యొక్క అమావాస్య తిథి రోజున సాయంకాలం నిశి సమయంలో క్షేత్రపాలకురాలు కారాహి, క్షేత్రపాలకుడు కాలభైరుని యొక్క హోమాలతో పాటుగా ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, సుదర్శన హోమాది కార్యక్రమాలు మీ యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి అన్ని రకాల సమస్యల నివారణ కోసం చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారు సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శివాలయ సందర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి. చాలా సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇప్పుడు చెప్పినటువంటి వాటికంటే ఇంకా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషుల సలహాలు సూచనలు కనుక పాటిస్తే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతానని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. జూలై 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కుంభరాశిలో జన్మించినటువంటి వారు ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి శుక్రగ్రహము సంపూర్ణముగా అనుకూలంగా ఉండడం, ముఖ్యంగా విలువైనటువంటి గృహోపకరణాలు, వస్తువులు, దుస్తులు అన్నీ కూడా కొనుగోలు చేస్తారు. ఆనందదాయకంగా ఉంటుంది. సంతోషకరంగా కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి పొరపచ్చాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఆనందదాయకమైనటువంటి పరిస్థితిలో ఉంటారని చెప్పవచ్చు. గురువు కూడా అనుకూలంగా ఉన్నటువంటి ఈ కారణం చేత కుంభరాశిలో జన్మించినటువంటి వారికి మంచి అవకాశాలు వెల్లువెత్తుతాయి. చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ధనపరమైనటువంటి సమస్యలు పూర్తి చేసుకుంటారు. రవి కూడాను అనుకూలంగా ఉండడం, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో నిరుద్యోగస్తులకి చక్కగా ఉద్యోగం లభించే అవకాశము, ఆల్రెడీ చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రోత్సాహకరంగా బదిలీలతో కూడుకున్నటువంటి ప్రమోషన్స్ కానీ లేకపోతే కొత్త సంస్థల్లో మంచి ఉద్యోగాలు లభించడం కానీ జరుగుతుంది. బుధుడు కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మీ ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను ప్లానింగ్ అనేది ఇంప్లిమెంటేషన్లోకి వెళ్తుంది. ప్రణాళికాబద్ధంగా మీరు ముందడుగు వేసే ప్రయత్నం మీకు అనుకూలంగా ఉంటుంది. తద్వారా మీ యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా పరిస్థితులు కూడా మీకు అనుకూలించడం అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక కుజకేతుల యొక్క ప్రభావము కొంత వివాదాస్పదంగా ఉంటుంది. ఇతరులతో కొంత సఖ్యత లేని కారణం చేత మీరు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, సహాయ సహకారాలు ఇతరులు అందించలేకపోవడం వల్ల మీకు మీరే స్వయం కృషితో ముందడుగు వేయాల్సినటువంటి పరిస్థితి గోచరమవుతుంది. ఇక 29, 30, 31 ఈ 3 రోజుల్లో అష్టమ కుజదోష ప్రభావం కొంత ఇబ్బందికరంగా మారుతుందని చెప్పవచ్చు. ఇక రాశిలోనే రాహువు మరియు ఈ యొక్క ద్వితీయ స్థానంలో శని, ఏళ్ళనాటి శని ప్రభావం వక్రీకరించి ఉండడం, రాశిలోనే మళ్ళీ సంచారం చేస్తుండడం, ఈ కారణం చేత కుంభరాశి వారికి శని ప్రభావం కొంతవరకు అనుకూలంగా ఉండదు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. తర్వాత ఒక కుజగ్రహము, కేతుగ్రహము, శనిగ్రహం తప్ప మిగతా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత సమస్యలు ఉన్నప్పటికీ కూడాను దైవానుగ్రహం చేత ఆ సమస్యల్ని స్వయం కృషితో పరిష్కరించుకుంటారని చెప్పవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి ప్రధానంగా గౌరవ మర్యాదలకు ఏమాత్రమూ లోటు ఉండదు. ఇప్పటి వరకు మిమ్మల్ని దూరం పెట్టినటువంటి వ్యక్తులే మిమ్మల్ని సాధారణంగా గౌరవంగా చూసుకుంటారు. కుటుంబ సభ్యులు ముఖ్యంగా మీకు విలువ ఇస్తారు, మీ మాటని పాటిస్తారు. అలాగే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆనందదాయకంగా జీవితాన్ని గడుపుతారు. అన్ని విధాలుగా ధనపరమైనటువంటి సమస్యని పూర్తి చేసుకుంటారు. రావాల్సినటువంటి బాకీలు మహిళలకి ముఖ్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక తర్వాత ఓవరాల్గా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి సంతానపరమైనటువంటి సమస్యలు తీరుతాయి. చక్కటి శుభమైనటువంటి వార్త వింటారు. అలాగే విద్యార్థులకి మంచి స్థితిగతితో కూడుకున్నటువంటి జీవితం ఉంటుంది. కోరుకున్న చోట విద్యా సంస్థల్లో మీకు ప్రవేశం లభిస్తుంది. ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక వివాహ సంబంధ విషయంలో నిశ్చయ తాంబూలాలు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆనందదాయకంగా ఉంటుంది. మంచి సంబంధాలు కుదురుతాయని చెప్పవచ్చు. ఇక దైనందిన కార్యక్రమంలో 16 నుంచి 31 తారీఖు వరకు ఆదాయము, ఖర్చు, సుఖము, దుఃఖము ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక 16, 17 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి మానసికమైనటువంటి ప్రశాంతత ఉండదు. ఏదో ఒక భయం వెంటాడుతుంది. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరుగుతాయి. ఖర్చులు కూడా ఉంటాయని చెప్పవచ్చు. 18, 19, 20 తేదీల్లో ఆదాయం చాలా చక్కగా ఉంటుంది. ఖర్చుకు మించిన ఆదాయం లభించడం, సమస్యలని పరిష్కరించుకోగలుగుతారు. ఎదుటి వాళ్ళ సహాయ సహకారాలతో మీ పనులన్నీ పూర్తి అవుతాయి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారని చెప్పవచ్చు. ఇక 21, 22 తారీఖుల్లో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి.
వాహన మరమ్మతులు, గృహ మరమ్మతులకి ఎక్కువగా ఖర్చులు అవుతాయి. ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారు. సంతోషం ఉండదు. అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇక 23, 24 తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా వృధా కాలయాపన జరుగుతుంది. అన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంటాయి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది. ఇండైజేషన్ ప్రాబ్లంతో ఇబ్బంది పడతారని చెప్పవచ్చు. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా కాశీ విశ్వేశ్వరుని యొక్క ఆజ్ఞ మేర కాశీక్షేత్రంలో ఉండడం జరుగుతుంది. అమావాస్య, గురువారము, పునరుసు నక్షత్రం కలిసినటువంటి రోజున మీ పెద్దల యొక్క ఆత్మతృప్తి కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి పిండ ప్రదాన కార్యక్రమం చేయించడం జరుగుతుంది. అయితే ఏ క్షేత్రంలో మీరు ఈ పిండ ప్రదానాలు చేసినా దేవతలు మీ పితృలోకానికి చేరవేస్తారు. కానీ కాశీ క్షేత్రంలో మాత్రం సాక్షాత్తు మీ పితృదేవతలు వచ్చి ఆ ఫలితాన్ని తీసుకొని వెళ్తారు. కాబట్టి ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని మిస్ చేసుకోకండి. అలాగే రాత్రిపూట నిశీ సమయంలో పుష్యమీ నక్షత్రము, గురువారము, అమావాస్య ఉన్నటువంటి ఈ రోజున జాతకరీత్యా ఉన్నటువంటి వివిధ దోషాలతో బాధపడుతున్నటువంటి, అనగా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి క్షేత్రపాలకురాలు అయినటువంటి వారాహి హోమము, క్షేత్రపాలకుడు అయినటువంటి కాలభైరవ హోమము మరియు ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, సుదర్శన హోమాలతో పాటుగా మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది. గురువారం సాయంత్రంలోగా ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. 24వ తారీఖు సాయంత్రంలోగా. ఇక గమనించుకున్నట్లయితే 25, 26 తేదీల్లో మరియు 27, 28 ఈ తేదీల్లో ఖర్చులకి మించిన ఆదాయం లభించడం ద్వారా ఆనందంగా ఉంటారు. విందులు, వినోదాల్లో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. అన్ని విధాలుగా సంతోషంగా ఉంటుంది. మంచి శుభమైనటువంటి పరిస్థితులు కలుగుతాయని చెప్పవచ్చు. రాని బాకీలు కూడా వసూలవుతాయి. ఆనందదాయకంగా ఉంటారు. ఇక 29, 30, 31 తేదీల్లో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇతరులు మిమ్మల్ని మోసం చేశారు అనే భావన మిమ్మల్ని ఇబ్బందిగా ఉంటుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని చెప్పొచ్చు. తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే మీకు 21, 22, 29, 30, 31 ఈ తేదీల్లో మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ యొక్క జాతకరీత్యా ఉండేటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్ర పారాయణం రోజుకి 3 సార్లు పఠించండి. చాలు, మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా సమస్యలు మీరు ఎదుర్కొంటున్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించండి. అలాగే కాశీక్షేత్రంలో 24వ తారీఖు అమావాస్య రోజున జరుగుతున్నటువంటి పిండ ప్రదాన కార్యక్రమం మీ జాతకరీత్యా కలుగు సర్వదోష నివారణ పూజల హోమాల్లో అవకాశం ఉంటే పాల్గొనే ప్రయత్నం చేయండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. జూలై 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఆఖరిదైనటువంటి మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి గురువు అనుకూలంగా లేరు. రాష్ట్రాధిపతి అయినటువంటి గురువు అనుకూలంగా లేని కారణం. ఈ కారణం చేత అనవసరమైనటువంటి ప్రయాణాలు కానీ, వృధా ఖర్చులు కానీ ఎక్కువగా ఉంటాయి. అలాగే చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కాస్త ఆందోళనగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. అలాగే వృధా ప్రయాణాలు, పీడకలలు వచ్చే అవకాశం గోచరమవుతుంది. ఇక రవి యొక్క సంచార ప్రభావము, అలాగే బుధుడు కూడా అనుకూలంగా లేని కారణం చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగాల్లో ఆందోళనగా ఉంటుంది. సంతానం యొక్క ఆరోగ్య పరిస్థితి పట్ల జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి ఈ గ్రహాల ప్రభావం వలన. అయితే కుజకేతువులు అనుకూలంగా ఉండడం ఈ కారణం చేత మంచి శుభమైనటువంటి పరిస్థితిలో ఉంటారు. ధైర్యంగా ప్రత్యర్థుల మీదే విజయం అనేటువంటిది ఉంటుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రత్యర్థులపై విజయాన్ని సాధిస్తారు. కోర్టు సంబంధమైన విషయాల్లో మీదే పైచేయిగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక రాహు ప్రభావం, జన్మశని ప్రభావము అనుకూలంగా లేని కారణం చేత కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదుర్కోక తప్పదు. పనులన్నీ కూడా నత్తనడక నడిచే అవకాశం ఉంటుంది. అయితే శుక్రుడు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత దంపతుల మధ్య ఉన్న విభేదాలు కానీ, భాగస్వామ్య వ్యాపారాల మధ్య ఉన్న విభేదాలు కానీ కొలిక్కి వస్తాయి. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే రవి, బుధుడు మరియు శని, రాహు ఈ గ్రహాల కలయిక, అలాగే గురువు కూడా, ఈ గ్రహాలు అనుకూలంగా లేని కారణం చేత కొంత ఇబ్బందికర పరిస్థితులు. శుక్రుడు, కుజుడు, కేతువు సంపూర్ణంగా యోగిస్తూ ఉండడం మంచి శుభ పరిణామంగా చెప్పవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో కాస్త ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే కోరుకున్న జీవిత భాగస్వామి కానీ, కోరుకున్న వ్యాపార భాగస్వామి కానీ మనకు లభించలేకపోయారనే బాధ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా గర్భవతులు వైద్యుల యొక్క సలహాలు, సూచనలు పాటించాలి.
అలాగే గర్భధారణకి సంబంధించి చూసేటువంటి దంపతులు కాస్త వాయిదా వేసుకోవడం మంచిది, ఎందుకంటే సమయం అనుకూలంగా లేదు కాబట్టి. ఇక విద్యార్థులైతే చాలా కష్టపడితే కానీ మంచి ఫలితాలు పొందలేకపోతారు. కోరుకున్నటువంటి యూనివర్సిటీలో కానీ కాలేజీలో కానీ ప్రవేశం లభించాలి అని అంటే కాస్త దైవానుగ్రహం పొందే ప్రయత్నం చేయండి. సమస్యాత్మకంగానే విద్యార్థులకు ఉందని చెప్పవచ్చు. తర్వాత మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారు పొందుతారు. ఇక ఈ మీనరాశిలో జన్మించినటువంటి మహిళలకి గౌరవ మర్యాదలకి లోటు ఉండదు, కానీ వృధా ప్రయాణాలు, అనవసరమైన బాధ్యతలు, అలాగే ధనపరంగా ఖర్చులు అధికంగా ఉండడం, ఇవన్నీ కూడా మీకు నష్టాన్ని కలగజేస్తున్న గౌరవ మర్యాదల విషయంలో మాత్రం మీకు ఏమాత్రం లోటు ఉండదు కాబట్టి మంచిగానే ఉంటుంది. ధనపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. ఎవరికి కూడాను అప్పుగా ఇవ్వకుండా ఉండడమే చాలా మేలు అనేటువంటి విషయాన్ని ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలు గుర్తించాలి. ఇక రోజువారీ కార్యక్రమాల్లో 16 నుంచి 31వ తారీఖు వరకు ఆదాయము, ఖర్చు, సుఖము, దుఃఖము లాంటివి ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక 16, 17 తారీఖుల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు. బాధ్యతల్ని కంప్లీట్ చేసుకున్నామనే సంతోషంతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా పాత స్నేహితులను కలిసే అవకాశము గోచరమవుతుంది. ఇక 18, 19, 20వ తేదీల్లో జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వాములతో, వ్యాపార భాగస్వాములతో కొంత పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ధనపరమైనటువంటి నష్టాలు కూడా గోచరమవుతున్నాయి. ఇక మనస్సు ప్రశాంతంగా ఉండదు అని చెప్పవచ్చు. లౌక్యంతో వ్యవహరించండి. 21, 22 తేదీల్లో జాతకరీత్యా మంచి శుభమైనటువంటి స్థితి. నూతన వ్యక్తులు, స్త్రీలు పరిచయం అయ్యే అవకాశం గోచరమవుతుంది కాబట్టి అన్ని విధాలుగా సహాయ సహకారాలతో ముందడుగు వేస్తారు. రాని బాకీలు వసూలవుతాయి. ఖర్చుకు మించిన ఆదాయాలు లభించడం ద్వారా సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఇక 23, 24వ తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. పెద్దల యొక్క ఆశీర్వచనం లేకపోవడం, అనగా అధికారులు కావచ్చు, కుటుంబ పెద్దలు కావచ్చు, మీకు సరైన సమయంలో స్పందించలేకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. గృహ మరమ్మతులకి, వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సింది, కాశీ విశ్వేశ్వరుని యొక్క ఆజ్ఞ మేర కాశీ క్షేత్రంలో ఈ మాసంలో ఉండడం జరుగుతుంది. జూలై 24వ తారీఖు పునరుసు నక్షత్రం, గురువారము, అమావాస్య కలిసినటువంటి అద్భుతమైన పుణ్యతిథి రోజున మీ పెద్దల యొక్క ఆత్మతృప్తి కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి పిండ ప్రదాన కార్యక్రమం చేయించడం జరుగుతుంది. ఎందుకంటే ఏ క్షేత్రంలో పిండ ప్రదానం చేసినా దేవతలు పితృలోకానికి చెందవేస్తారు. కానీ కాశీ క్షేత్రంలో జరుపుతున్నప్పుడు సాక్షాత్తు మీ పితృదేవతలే వచ్చి ఆ ఫలితాన్ని తీసుకుంటారు కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. అలాగే మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి దోష పరిహారార్థమై కాశీ క్షేత్ర పాలకురాలు వారాహి, క్షేత్ర పాలకుడు కాలభైరవ హోమాలతో పాటుగా ప్రత్యంగిర, బగలాముఖి, రాజశ్యామల, సుదర్శన హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి 24వ తారీఖు సాయంత్రం లోపల మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక 25, 26వ తారీఖులో చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగంలో, వ్యాపారంలో మెలకువతో ఉండండి. ప్రభుత్వ దండనలు కలిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు పాటించండి. సంతానం ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, వృధా కాలయాపన జరుగుతుంది. ఇక 27, 28, 29, 30, 31 ఈ రోజుల్లో మీకు అనుకూలంగా ఉంటుంది. అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉంటాయి. రావాల్సిన రాని బాకీలు వసూలవుతాయి. విందులు వినోదాలు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. స్నేహితులతో ఆనందంగా ఉంటారు. ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా అన్ని విధాలుగా శుభంగా ఉంటారని చెప్పొచ్చు. తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే మీకు ప్రధానంగా ఇటు శని, రాహువు, అలాగే రవి, బుధుల యొక్క అనుగ్రహం లేని కారణం చేత ప్రతిరోజు రావి చెట్టు చుట్టూ నారాయణాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేయడం, లేదా తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అవకాశం దొరికినప్పుడల్లా సమస్యలు చాలా మటుకు తగ్గుముఖం పడతాయి. ఇప్పుడు చెప్పినటువంటి వాటికంటే ఇంకా ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించండి. పితృదేవతానుగ్రహం కోసం కాశీ క్షేత్రంలో జూలై 24వ తేదీన జరిగే పిండ ప్రదాన కార్యక్రమంలో, అలాగే రాత్రిపూట జరిగే సర్వదోష నివారణ పూజలు, హోమాలు జూలై 24వ తేదీన జరిగేటువంటి కార్యక్రమంలో మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.